మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుచున్నవి. మొదటి ఆరాధన ఉదయం 8:30 రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మనం ఎదుర్కొంటున్న శ్రమలు మనంతలో మనం భరించలేము. మనం ఎదుర్కొంటున్న పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు, శక్తికి మించిన అనారోగ్యాలు, శక్తికి మించిన ఆరోగ్య సమస్యలు, శక్తికి మించిన ఆర్థిక సమస్యలు, శక్తికి మించిన కుటుంబ సమస్యలు. ఈ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే గనక మనము ప్రార్థన చేసే వారితో మన సహవాసం చేయాలి. మెస్సియా చిల్డ్రన్ చర్చ్ 3 సంవత్సరముల వయసు నుండి 15 సంవత్సరాల వయసు గల బాలబాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం 8:30 ప్రత్యేక ఆరాధనలు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు, దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మన భక్తి ఈ లోకానికి సంబంధమై ఈ లోకంలో కలిసి రావడం, నేరు పొందడం, దీవెన పొందడం, దానికి సంబంధించింది అయితే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ప్రార్థనా శిఖరం ఆత్మపూర్ణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి, దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు, ఆత్మల రక్షణ, రోగుల స్వస్థత, దుర్వ్యసనాల నుండి విడుదల, అపవిత్రాత్మలచే పీడింపబడుతున్న వారి కొరకు ఎడతెగక ప్రార్థనలు జరుగుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్, వాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభించుచున్నవి. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరియు 9494767733. మరి రాత్రి సమయం కూడా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. డాక్టర్ బాలాసింగ్ గారు రియల్ డీల్ అంటారు. అంటే మోటివేషన్ మనిషి కాదు. ఆయన జీవితాల్లో జరిగిన సంభవాలు మనతో మాట్లాడుతున్నారు. మన బలహీనతలు చెప్పాలంటే మనం చాలా భయపడతాము. ప్రజలు మన చులకనగా చూస్తారేమోనని, కానీ ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిస్థితులు ఏ పరిస్థితులు గుండా వెళ్ళారో, ఎట్లా దేవుడు ఆదరించాడో తన కుటుంబాన్ని, అటు ఆధ్యాత్మికంగానూ ఆర్థికంగా దేవుడి విధంగా మరి స్థిరపరిచాడో చెబుతున్న నాకు ఎంతో సంతోషం అనిపించింది. మరి ఎప్పుడో 33 సంవత్సరాల కింద బాలాసింగ్ గారిని కలుసుకున్నాము. అప్పుడు ఇంకెవనొస్తుంది ఆయన, అప్పుడు సగమేజే 35 సంవత్సరాలు సుమారుగా. అప్పుడు ఇంకా బాగా బలవంతుడుగా, అప్పుడే ఫ్రెష్గా బైబిల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చారు. అప్పుడే మేము చాలా దీవించబడ్డాం. మరలా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి రాత్రి సమయం కూడా మనందరం ప్రార్థనాపూర్వకంగా దేవుడు మన కోసం సిద్ధం చేసిన వర్తమానాన్ని విని మనం దీవించబడదాం. అలాగే మరి చక్కటి ఆరాధన కూడా జరుగుతుంది. ఆరాధన బృందాన్ని గట్టు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎవరైతే దేవుని పరిచర్లో వాడబడుతున్నాడో వాడి మీద సైతానుడు గురి చేస్తాడు, వారిని దాడి చేస్తాడు. మనం కూడా ప్రార్థనాపూర్వకంగా పాడే సింగర్స్, అలాగే మరి పరిచర్లో పాలిభాగస్తులు ప్రతి ఒక్కరి క్షేమం కోసం, భద్రత కోసం అనుదినము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీవు మాట్లాడుచున్న నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయ్యా నీ వాక్యములు సెలవిచ్చావు, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అన్నావు గనుక ప్రభువా, మరొకసారి మాకు ప్రభువా వినే చెవి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. గ్రహించే హృదయము దయచేయండి, అంగీకరించే మనస్సు కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎక్కడ మేము దిద్దుబాటు చేసుకోవాలో, ఎక్కడ మార్పు చేసుకోవాలో ప్రభువా, భయపడకుండా ప్రభువా ఆయా మార్పు చేసుకోవడానికి కావలసిన ప్రభువా ఆయా సంసిద్ధత నాలో మాలో మా అందరిలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మనందరం చేతులెత్తి ప్రభువా రండి నాయన, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలోనికి రండి ప్రభువా, ఈ రాత్రి సమయంలో మరొకసారి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మరొకసారి ఈ కూడికను దీవించండి ప్రభువా. ఎంతమంది ప్రజలు ఉన్నప్పుడు కూడా నీవు మాతో లేకపోతే ప్రభువా అది సమస్తము వ్యర్థము గనుక ప్రభువా,
నీ ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా. నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్య బలంగా జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. సైతాను పెట్టిన ప్రతి దుర్గాన్ని కూడా యేసుక్రీస్తు నామములో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి ప్రభువా, బలవంతులుగా చేయండి ప్రభువా, స్థిరులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము. యథార్థమైన జీవితాన్ని జీవించడం నేర్పించండి ప్రభువా. ఎక్కడ వేషధారణ నటన ప్రభువా మాలో లేకుండా ప్రభువా, మా జీవితాలు ప్రభువా నీకు ఇష్టమైనటువంటి అయ్యా జీవితాలుగా నేను ఉండాలి. ఇప్పుడు నిన్ను మహింపరచాలి, ఘనపరచాలి, నామాన్ని ప్రభువా కొనియాడాలి ప్రభువా. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీ శక్తి చేత నింపండి, నీ బలము చేత నింపి ప్రభువా. ఈ రాత్రి కాలం మధ్య జరుగుతున్న ప్రభువా ఈ యొక్క కూడికలంతటినీ నీ ఆధిపత్యాన్ని జరిగించి ప్రభువా కూడి వచ్చిన నీ ప్రజలకు దీవెనకరంగాను ప్రభువా అలాగే నీకు మహిమకరంగా జరిగించమని యేసు నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు అందరు కూర్చొని అలాగే వీక్షిస్తున్న మీరు కూడా ఈ లింక్ను ఇతరులకు షేర్ చేయండి. మీ బంధువులకి మిత్రులకి ఈ లింక్ను షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నట్లయితే కనుక దయచేసి ఈ మెస్సియా ఫెలోషిప్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమారుగా 1200 పైన వర్తమానాలు, సాక్ష్యాలు, పాటలు దానిలో ఉన్నాయి కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఆధ్యాత్మికంగా బలవంతులు కావాలని మనవి చేస్తున్నాం. మనందరం కూడా ఆరాధన బృందంతో కలిపి మనం కూడా ఆత్మతో సత్యముతో ప్రభునామాన్ని ఆరాధిద్దాం. అడుగుదాం, మీ ఆత్మ నింపుదల మాకు కావాలి. ఈ సాయం సమయం మందు మా మధ్యలో మీరే పరిచర్య జరిగించాలి. మీ స్వరం మేము వినాలి, మీ స్పర్శ మేము అనుభవించాలి, మీ తాకిడి మా జీవితాల్లో మేము చూడాలి దేవా అని అడుగుదాం. పరిశుద్ధాత్ముడా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే రమ్ము, దిగిరమ్ము, మా మధ్యలో పడదాం. పరిశుద్ధాత్ముడా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే రమ్ము, దిగి రమ్ము మా మధ్యలో. ఇప్పుడే రమ్ము, చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందరం ఆహ్వానిద్దామా? పరిశుద్ధాత్ముడా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే రమ్ము, దిగి రమ్ము మా మధ్యలో. అందరం స్వరాన్ని తడుగుదామా? ఇప్పుడే రండి పరిశుద్ధాత్ముడా, దిగి రమ్ము మా మధ్యలో. పరిశుద్ధాత్ముడా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే రమ్ము, దిగి రమ్ము మా
పైకి లేపిన దేవా, చిగట ఊబి నుండి పైకి లేపిన దేవా, పాపము కడిగి శుద్ధుని చేయుము ఈ వేళలో, పాపము కడిగి శుద్ధుని చేయుము ఈ వేళలో. పరవశుద్ధి చేసిన దేవా, ఈ సాయం సమయంలో మమ్మల్ని కూడా ఓదార్చి ఆదరింపనండి. పద్మాస్ద్వీపములో భక్తుని ఓదార్చితివే, పద్మాస్ద్వీపములో భక్తుని ఓదార్చితివే, మమ్మును ఓదార్చి ఆదరింపరమ్ము ఈ వేళలో, మమ్మును ఓదార్చి ఆదరింపరమ్ము ఈ వేళలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్వరాలు ఎత్తుదామా మిగిలిగా? హల్లెలూయా, శుద్ధాత్మ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా, సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా, సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా, ఆత్మదాహము తీర్చరమ్ము ఈ వేళలో, ఆత్మదాహము తీర్చరమ్ము ఈ వేళలో. హల్లెలూయా, 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 మేడ గదిలోకి దిగి వచ్చిన దేవా, మేడ గదిలోకి దిగి వచ్చిన దేవా, శబ్దమా, మేడ గదిలోకి దిగి వచ్చిన దేవా, మేడ గదిలోకి దిగి వచ్చిన దేవా, ఆత్మదాహము తీర్చరమ్ము ఈ వేళలో, ఆత్మదాహము తీర్చరమ్ము ఈ. అందరం కలిసి శబ్దమా, హల్లెలూయా, 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 హల్లెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప. అభిషేకమా, 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 ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా.
దావీదు వలెనుందును. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో ఉన్నా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో ఉన్నా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు. అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య. ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో. ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో. ఇప్పుడే రమ్ము ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో, ఇప్పుడే రమ్ము దిగిరమ్ము మా మధ్యలో. మేడా గదిలోకి దిగి వచ్చిన దేవా, మేడా గదిలోకి దిగి వచ్చిన దేవా, ఆత్మదాహము తీర్చరమ్ము వేళలో, ఆత్మదాహము తీర్చరమ్ము ఈ వేళ. అందరం రెండు చేతుల పైకి చూద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం స్వరాలెత్తి దేవుని నామాన్ని ఆరాధిస్తూ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అవును తండ్రి నీకే స్తోత్రం. ఆత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. Thank you, Holy Spirit. We thank you, Holy Spirit. your presence. Thank you, Holy Spirit. We thank you. Shabdama, thank you, Holy Spirit. Thank you, Holy Spirit. We thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy
Jesus. We love you, Jesus. We love you, Jesus. We love you, Jesus. అందరం రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కూడా ప్రభునామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్తుతికి పాత్రుడు, అర్హుడు, యోగ్యుడు. అందరం మరొకసారి రెండు చేతులు దేవుని నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే ఆరాధిస్తున్నాము ప్రభువా, నిన్నే గణపరుస్తున్నాము, నిన్నే పూజిస్తున్నాము. నీవే కీర్తినీయుడవు, యోగ్యుడవు, ధవళవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000లో కాంక్షనీయుడవు ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. నీ నామాన్ని ఉచ్చరించడానికి ప్రభువా మాకు ఆ ఘనతనిచ్చావు, మహిమనిచ్చావు ప్రభువా. ఎందరికీ లేని మహద్భాగ్యాన్ని ప్రభు మంటి గడాలని మాకు ప్రసాదించావు ప్రభువా. నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నీ శక్తి కావాలి ప్రభువా, నీ బలము కావాలి మాకు ప్రభువా. అందరూ అడగడు ప్రభువా, నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి ప్రభువా. నీ కృపను నా పట్ల విస్తరింపచేయండి ప్రభువా. రండి ప్రభు, అందరూ అడగడు ప్రభువా. అడగండి, అడగండి, గట్టిగా అడగండి ప్రభువా. నీవే నాకు కావాలి ప్రభువా, నీవే నాకు కావాలి ప్రభువా. నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ అనుగ్రహం కావాలి, నీ కటాక్షం కావాలి ప్రభువా. నీ కృపను నా పట్ల విస్తరింపచేయమని వేడుకుంటున్నావు ప్రభువా. నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నువ్వు మాతో మాట్లాడుతున్న విధం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా నీ వాక్కును విడుదల చేసావు ప్రభువా. నీ దాసును అభిషేకించి మాతో మాట్లాడే ప్రతి వాక్కును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా కడవరి ఉద్యమాన్ని మాలోకి పంపించమని వేడుకుంటున్నావు ప్రభువా. ఆరిపోయిన ఆత్మను ప్రభువా వెలిగించండి ప్రభువా. ఆరిపోయిన దివిటీలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాము. ఆత్మలో మంట దయచేయండి, ఆత్మలో తీవ్రత దయచేయండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుండగా ప్రభువా. అటువంటి ప్రభు తీవ్రత నాలో మాలో రగల్చమని వేడుకుంటున్నావు ప్రభువా. ఆ పెంతెకోస్తు ఉద్యమాన్ని మరొకసారి ప్రభువా మా మధ్యలోనికి పంపించండి ప్రభువా. నీ అభిషేకాన్ని పంపించండి ప్రభువా. నీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. నింపండి ప్రభువా, నింపండి, నింపండి, నింపండి. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నింపమని మేము ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. నింపండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా అంత్యకాల అభిషేకం మా మీదకి రావాలి ప్రభువా, రావాలి ప్రభువా. అంత్యకాల అభిషేకం మా మీదకి రావాలి ప్రభువా. అపోస్తుల మీదకి వచ్చిన శక్తి ప్రభువా ఈ కడవరి దినాల్లో మా మీదకి రావాలని వేడుకుంటున్నావు ప్రభువా. అయ్యా మా శక్తి చాలడం లేదు, మా బలము చాలడం లేదు, మా తెలివి సామర్థ్యాలు చాలడం లేదు ప్రభువా. ఈ రాత్రి సమయం కూడా పరిశుద్ధాత్మను మరొకసారి మమ్మల్ని మాతో సంభాషించండి, మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు ప్రభువా. నీ చల్లని మెల్లని స్వరము ద్వారా ప్రభువా మమ్మల్ని సంధించండి, మమ్మల్ని రగిల్చండి ప్రభువా. మమ్మల్ని ఉజ్జీవింప చేయండి, శక్తివంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి, ఆత్మపూర్లుగా చేయండి ప్రభువా. నీకు వందనాలు. మా అందరిలో సమర్పణ అంకిత భావం దయచేయమని వేడుకుంటున్నావు ప్రభువా. ఏ విధంగా అల్లాడు అపోస్తులు ప్రభువా పామరులైనప్పుడు కూడా పామరులను పండితులుగా చేసి ప్రభువా భూలోకాన్ని తలక్రిందులు చేసినట్టు ప్రభువా పామరులైన మమ్మల్ని పండితులుగా చేయమని వేడుకుంటున్నావు ప్రభువా. మమ్మల్ని మండించండి ప్రభువా. తీవ్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆత్మ సంబంధమైన ఆకలి దయచేయండి, తృష్ణ దయచేయమని ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. ఈ కోవిడ్ కారణంగా ఎంతమంది అయితే ప్రభువా మందిరాలు విడిచి వెళ్ళిపోయారో ప్రభువా ధైర్యంతో మందిరానికి రావడం
రావడం లేదో ప్రభువా వారిని రగిల్చండి ప్రభువా, వారిని పురుకొల్పండి ప్రభువా. మరొకసారి మాకు అప్పగించిన మందని ప్రభువా అందరినీ మీరు తోడుకురావాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే లోకంలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే ప్రభువా మందిరానికి రావడంలో వారి పక్షాలు ముఖ్యంగా మేము ప్రార్థన చేస్తుండగా ప్రభువా వారికి కూడా ధైర్యము దయచేయండి, వారికి కూడా ఆకలి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు. మరొకసారి మీరు మాతో మాట్లాడాలి ప్రభువా మనవి చేస్తూ యేసు శక్తిగల నామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. చాలా సంతోషం. వచ్చిన వారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి డాక్టర్ బాలసింగ్ గారు వచ్చి వాక్య పరిచయం చేయబోతున్నారు. Throughout the worship time and the testimony time, ఆరాధన సమయం అంతట్లో మరియు సాక్ష్య సమయంలో, although yesterday I liked so much that song, Yesaya, I was sensitive and I was listening carefully and I realized amazingly you were singing about the Holy Spirit. నిన్నటి దినమందు మీరు పాడినటువంటి యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే పాట నాకు చాలా నచ్చినప్పటికీ ఈరోజు మీరు ఆరాధనలో పాడుతున్న పాటలన్నింటినీ గమనిస్తే మీరు పరిశుద్ధాత్మను గురించి పాడుతున్నారు అని నాకు అర్థమైంది. Some of the songs I knew in Tamil and you all were singing about the Mount Sinai and the presence of God coming down and the Holy Spirit filling the people of God. మీరు పాడిన పాటలలో కొన్ని పాటలు Hallelujah. తమిళ్లో కూడా ఉన్నాయి. ఆ పాటల్లో సీనాయి పర్వతం మీదకి దేవుని మహిమ దిగి రావటం గురించి మీరు పాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. Raising your hands, you are inviting God, the Holy Spirit, to come upon you in your personal lives and in the lives of people all around you. మీ చేతులు పైకెత్తి ఆరాధించటము ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ జీవితంలోనికి, అంత మాత్రమే కాక మీ చుట్టూ ఉన్నటువంటి ఇతర సోదరుల జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించినట్లయింది. Our revival train is running on time. మన యొక్క ఉజ్జీవపు రైలు బండి సరైన సమయంలోనే నడుస్తూ ఉందండి. That is not always true of the Indian railways. అయితే ఇండియన్ రైల్వేస్ లో రైళ్ళన్నీ సరైన సమయం నడవేమో కానీ I was standing at the Salem railway station కొంతకాలం క్రితం నేను very recently, about 3 weeks ago, 3 వారాల క్రితం నేను సేలం రైల్వే స్టేషన్ లో నిలబడి ఉన్నాను. ready for the train to come, for me to get into the train, for me to go to Bangalore, from Salem to Bangalore. సో సేలం నుంచి బెంగళూరు వెళ్ళే ట్రైన్ అది. ఆ ట్రైన్ ఎక్కడానికి ప్లాట్ఫామ్ మీద నేను సిద్ధంగా ఉన్నాను. Only about 4 to 5 hours journey, 4-5 గంటల ప్రయాణం మాత్రమే అది. and I'm waiting there. అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. And they announced that the train, the Kurla Express from Coimbatore is coming, and it'll come to Salem, and from Salem to Bangalore, and that train is delayed 6 hours. కోయంబత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి కుర్లా ఎక్స్ప్రెస్ 6 గంటలు ఆలస్యంగా నడుస్తుంది 6 hours అని చెప్పి 6 గంటలు ఆలస్యంగా నడుస్తుందని వారు ప్రకటన చేశారు. The journey itself is between 4 to 5 hours. ఆ ప్రయాణమే 4 నుంచి 5 గంటలు. I thought, what do I do now sitting here in the platform? ఈ ప్లాట్ఫామ్ మీద 6 గంటల సేపు కూర్చుని నేను ఏం చేయాలి అనుకున్నాను. How can I sit here for 6 hours? 6 గంటల సేపు ఇక్కడ నేను ఎలా కూర్చోవాలి? I told my friend, I said, bring your car and your driver, I am going to Bangalore. నేను నా స్నేహితునికి చెప్పాను, నీ కారుని నీ డ్రైవర్తో పంపించు, నేను కారులో బెంగళూరు వెళ్ళిపోతాను అని చెప్పాను. You see, that is not the case with the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ విషయానికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు ఆలస్యము చేసేటువంటి వారు కాదు. He is always on time. ఆయన ఎప్పుడూ కూడా మనకు అవసరమైనటువంటి సమయములో మన దగ్గరకు వస్తారు. You may think he has delayed. మనం అనుకోవచ్చు ఆయన ఆలస్యం చేస్తున్నారని. You may think something is blocking him. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదో ఆటంకపరుస్తోంది అని మనం భావించవచ్చు. When he is here and he is near and he is not going to leave you.
మరి మన మధ్యలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉన్నారు. Oh, ఆయన Holy మనల్ని Spirit of విడిచిపెట్టి God. వెళ్ళబోవటం లేదు. Oh, Holy Spirit of God. Oh, Holy Spirit of God. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, Sometimes we forget that He is God. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ అనే ఆయన దేవుడు అనే విషయం మర్చిపోతాం. We think Father God is a bigger God, మనం అనుకుంటాం తండ్రి అయిన దేవుడు చాలా పెద్ద దేవుడు, and the Son is the Son. He is the smaller God. సన్ అంటే కుమారుడే, తండ్రి పెద్ద దేవుడు అయితే కుమారుడేమో చిన్న దేవుడు. And then they think the Holy Spirit is some kind of a force, some power. కానీ పరిశుద్ధాత్మ అనేటువంటి ఆయన ఒక శక్తి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. John chapter 14 clearly demonstrates. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయములో మనకు తేటగా John కనబడుతుంది. chapter 14 clearly demonstrates that the Father, Son and the Holy Spirit, the three in one, the tri-unity, the Trinity, they work together as one. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనని, వారు ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. The Holy Spirit had powerfully brought Jesus into this world through a virgin called Mary, and he was there and he had filled Jesus with immeasurable, without limit, his presence and power. And now it was time for Jesus to introduce the Holy Spirit in the upper room. Hallelujah. కన్య అయిన మరియా గర్భములోనికి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వెళ్ళి ఈ లోకములో జన్మించారు. Jesus. లోకములో జన్మించిన తర్వాత అపరిమితమైనటువంటి ఆత్మశక్తితో ప్రభువుని దేవుడు నింపారు. అప్పుడు మాత్రమే కాదు కానీ ఇప్పుడు మేడగదిలో ఉన్నటువంటి మనందరినీ కూడా అటువంటి అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తితో ఆ దేవదేవుడు నింపబోతూ ఉన్నారు. As soon as I walked and I was sitting here and praising God, I know the Holy Spirit has already arrived. ఇక్కడ కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి And the Holy దిగి వచ్చారన్న విషయాన్ని నేను గమనించాను. And the Holy Spirit is operating among us. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. The question is, have we plugged into the Holy Spirit's working? అయితే ఆ పరిశుద్ధాత్మ పరిచర్య లోనికి మనం అడుగు పెడుతున్నామా లేదా అన్నదే అసలైనటువంటి ప్రశ్న. When I was a young man, I didn't understand the power of electricity. నేను ఒక యవనస్తునిగా ఉన్నప్పుడు కరెంట్ యొక్క శక్తిని నేను అర్థం చేసుకోలేదు. I remember my brother and I were playing with the Christmas lights. నేను నా సహోదరుడు క్రిస్మస్ లైట్స్ పెట్టాము, వాటితో ఆడుకుంటూ నాకు గుర్తుంది. Unknowingly, I was using a metal rod to try to adjust the thing. వైర్లన్నింటినీ కూడా ఒక మెటల్ రాడ్ తో సరి చేయడానికి నేను ప్రయత్నం చేశాను. We were testing the lights because in those days, you know, it was not high tech like this. It was not all wired and very, very strange LED and all these things. We didn't know what LED was. సో ఆ రోజుల్లో ఈ ఎల్ఈడి లైట్లు We ఇవన్నీ didn't know, understand it. If one light is fused, the whole serial will go. ఇంతకు ముందు ఉన్నటువంటి లైట్లు ఆ చిన్న లైట్లు ఉండే, ఒక లైట్ పోతే కనుక ఆ తర్వాత ఉన్న లైట్లన్నీ కూడా పోయాయి. అందుకని వాటిని టెస్ట్ చేస్తూ ఉన్నాము. Thank God we don't have lights like that anymore. ఇప్పుడు అటువంటి లైట్లు మనకి లేనందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. Because we have to poke and see which one is gone. అక్కడ ఉన్న అన్ని లైట్లో ఏది పాడైపోయిందో అన్నింటినీ మనం టెస్ట్ చేయాల్సి And వచ్చేది. so I was poking this one, that one, that one. Suddenly electricity came through the rod and I fell down on the ground and said, what happened? నేను ఆ లైట్లు టెస్ట్ చేస్తూ ఉండగా ఒక లైట్లో ఆ రాడ్ పెట్టినప్పుడు వెంటనే కరెంటు షాక్ కొట్టింది. నేను వెంటనే కింద పడిపోయాను. I'll tell you tonight, I am expecting something like that. ఈ రాత్రి కాలమందు అటువంటి ఒక పరిశుద్ధాత్మ యొక్క షాక్ ని మీరందరూ అనుభవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Some of you are sitting here quite normally, very quiet and normally you are sitting. ఇక్కడ ఉన్న మీలో కొంతమంది చాలా సాధారణంగా చాలా మామూలుగా ఏమీ జరగదు అన్నట్లుగా కూర్చొని ఉన్నారు. Nobody is close by, maybe even an empty chair. ఎవరు కూడా దగ్గరగా లేరు, ఖాళీ చేయరు కూడా. And you are praying very sincerely. Suddenly, everybody say suddenly. అందరూ చెప్పండి సడన్లీ, అకస్మాత్తుగా. Everybody say suddenly. అకస్మాత్తుగా అందరూ చెప్పండి సడన్లీ. Something happens. ఒక కార్యం జరగబోతూ ఉంది. He touches your life. మీ జీవితాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతూ ఉన్నారు. And you cannot keep it within yourself. ఆ తాకిడిని మీలో మీరు ఎంత మాత్రమో దాచుకొని ఉంచలేరు. I have seen this again and again and again. It is hilarious. I start to laugh and rejoice because I know the Holy Spirit is touching people. ఆ ఆత్మ కార్యాన్ని ఇంతకు ముందు నా జీవితంలో అనేక సార్లు So అనుభవించాను. many times. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని నేను నవ్వు రూపంలో అనేక సార్లు నేను కనబరుస్తూ ఉంటాను. When Jesus says, let not your heart be troubled, he is not simply saying, don't worry brother, don't worry sister, everything will be all right brother, everything will be all right sister, don't worry brother. He is not doing like that. ఇక్కడ మీ హృదయాన్ని కలవరపడనీయకుడి అని యేసు చెప్పినప్పుడు అవి ఒక సాధారణమైన సహోదరి సహోదరుడా మీరు భయపడమాకండి, కలవరపడమాకండి, కంగారు పడమాకండి అని చెప్పేటువంటి సాధారణమైన మాట అది ఎంత మాత్రము కాదు అని మనం గుర్తించాలి. My brother Venkat knows. My brother Venkat, he knows what it is for 101 people. 101, when I say 101 people, when I say 101 people, the young children know about 101 Dalmatian dogs. The spotted one, you know, the black and the like in Pastor Ratnakumar's apartment. There's a dog there ఓకే, with black spots. డాల్మేషన్ And we say Dalmatians. ఓకే ఓకే. 101 people come and tell you, don't worry brother, don't worry brother. You will say, okay, you also go. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా ఎవరన్నా 100 మంది లేదా ఇంకా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ భుజం తట్టి ఏం పర్లేదులే వెంకట్రావు గారు కంగారు పడమాకండి, ధైర్యంగా ఉండండి, కలవరపడమాకండి అని చెప్తే మనం ఏమంటామంటే సర్లే వెళ్ళండి అంటాం మనం. And when one more comes, you say, ayyo, one more fellow has come. ఆ తర్వాత మనల్ని ఆదరించాలని ఇంకొకళ్ళు వస్తే అబ్బో సావగొట్టేస్తున్నారు వీళ్ళు అనుకుంటాం మనం. But when Jesus comes, Prabhu vachinappudu. కానీ యేసు మన దగ్గరకు వచ్చినప్పుడు, When Jesus comes, యేసు ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు he says to you, don't let your heart be troubled. నీ Don't let your హృదయమును- heart be troubled. నీ Those హృదయమును- are spirit-filled words. నీ హృదయమును కలవరపడనీయకుడి అని యేసు చెప్పినప్పుడు అవి ఆత్మతో నింపబడినటువంటి మాటలు, మామూలు మాటలు కాదు. There is a difference there. దాంట్లో ఆ తేడాన్ని మీరు Hallelujah. గమనించాలి. హల్లెలూయా. There is a difference there. ఆ తేడాన్ని మీరు గమనించాలి. Today, Jesus has spoken these words afresh tonight here in Vijayawada. ఈ రాత్రి కాలము విజయవాడలో ఇక్కడ ఈ మాటలని మరొకసారి నూతనముగా మీ అందరి జీవితాలతో యేసు పలుకుతూ ఉన్నారు. Stop doubting, start believing. మీరు సందేహించటాన్ని మానివేయండి, విశ్వాసం ఉంచటాన్ని ఆరంభించండి. The two can't live together. ఎందుకనంటే సందేహము విశ్వాసము కలిసి ఎంత మాత్రము జీవించలేవు. Stop doubting and start believing. సందేహించటాన్ని మానివేయండి, విశ్వాసం ఉంచటాన్ని ఆరంభించండి. When I was a young boy, my Sunday school teacher lady, she did a very bad job. నేను చాలా చిన్న బాలునిగా ఉన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ గారు మాకు సరిగా బోధించలేదండి. My Sunday school teacher, when I was a little boy, because my mother used to take me to Sunday school like this. నేను చిన్న బాలునిగా ఉన్నప్పుడు నా తల్లి నా చెవు పట్టుకొని సండే స్కూల్కి లాక్కెళ్ళేది నన్ను. How did I? Young people, you are blessed and fortunate. Your mother is not taking you to Sunday school like this. చిన్న పిల్లలారా మీరు చాలా ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. మీ అమ్మ మీ చెవు పట్టుకుని సండే స్కూల్కి లాక్కెళ్లాల్సిన అవసరం లేకుండానే సండే స్కూల్కి వెళ్తున్నారు మీరు. My mother had no idea about child abuse. మరి మా తల్లి గారు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఏంటో ఆమెకు తెలియదండి. If I was a little bit extra naughty, my mother will take the house key and keep it near the ear and put the other finger behind, the big thumb finger behind, and with the house key she'll hold my ear. I am like an elephant, I can't move, I have to go with her. ఒకవేళ నేను గనక ఇంకా ఎక్కువ అల్లరి చేస్తే ఇంటికి తాళం వేస్తారు కదా, ఆ తాళాన్ని నా చెవికి ఈ బొటన్ వేలికి మధ్యలో పెట్టి గట్టిగా నొక్కుతూ సండే స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళు. ఇక అప్పుడు వెళ్ళక తప్పేది కాదు. I have gone to Sunday school like that. సండే స్కూల్కి నేను అలాగనే వెళ్ళానండి. And now see what I am doing. కానీ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను.
unbelievable, but it is true. అది నమ్మశక్యము కానిది, కానీ అది సత్యం, వాస్తవం. That Sunday school teacher said something. As a little boy, I believed her. ఆ సండే స్కూల్ టీచర్ గారు ఒక మాట చెప్పారు, చాలా చిన్న బాలునిగా ఆమె చెప్పిన మాట నేను నమ్మేశాను. She never showed me where in the Bible, but she told a story and I believed. బైబిల్లో ఎక్కడో చూపించలేదు కానీ ఓ స్టోరీ చెప్పింది, దాన్ని నేను నమ్మేశాను. She said, children, పిల్లలారా, there are 2 dogs inside of you. మీలో 2 కుక్కలు ఉన్నాయి. What is that? Kokala. What's that? కుక్కలు. Kokal. In my Sri Lankan Sinhalese language, kokala means chicken. ఓకే Kukula means chicken. ఓకే. In Telugu, kokala means dog. డాగ్స్. 2 dogs are inside you. ఆ టీచర్ చెప్పింది నీలో 2 కుక్కలు ఉన్నాయి. I was thinking, 1 dog is enough, 2 inside me. ఒక కుక్కతోనే చాలా కష్టం, అయితే నాలో 2 కుక్కలు ఉన్నాయా అనుకున్నా నేను. 1 dog is a black dog. ఆమె చెప్పింది ఒక కుక్క నల్ల కుక్క, The other dog is a white dog. ఇంకో కుక్క తెల్ల కుక్క. The white dog and the black dog are fighting inside of you. తెల్ల కుక్క నల్ల కుక్క 2 ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. Children, పిల్లలారా, which dog is going to win? మీలో ఉన్న ఆ 2 కుక్కల్లో ఏ కుక్క గెలవబోతూ ఉంది? టెల్లింగ్ మై డాగ్. I like this kid. You come and preach, son. You come up here. I like this kid. You're going to be a preacher, son. That is because as a small boy, we did not know much about dogs. మరి చిన్న పిల్లలముగా కుక్కల గురించి ఎక్కువ మనకు తెలియదు. Which dog wins is a question mark. ఏ కుక్క గెలుస్తుంది అన్నది ప్రశ్న. I have seen skinny, hungry, dirty, black dog on the street against the wall fighting for life. నేను చాలా బక్క చిక్కిపోయినటువంటి నల్లగా ఉన్నటువంటి కుక్క తన జీవితం కోసం, తన జీవనం కోసం పోరాటాన్ని రోడ్డు మీద నేను చూశాను. This white big house dog is coming and trying to be very brave, and then suddenly this white big dog will put the tail under the leg and run. అయితే ఆ బక్క చిక్కి ఉన్నటువంటి ఆ నల్ల కుక్క ఆ విధంగా అరుస్తుంటే ఇంట్లో పెరిగి పెద్దదైనటువంటి బాగా బలిసిన తెల్ల కుక్క తోక ముడుచుకొని పరిగెడతా ఉంటుంది. It took me so many years and to go to Assembly of God Theological Seminary doing my masters in divinity finally to understand that there is only 1 dog and the name of that 1 dog is Bala Singh dog. అయితే నాలో 2 కుక్కలు లేవు, ఒక కుక్కే ఉంటుంది, ఆ కుక్క పేరు బాలా సింగ్ అని తెలుసుకోవటానికి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వాళ్ళ సెమినరీ అయిన Seminary. ఎండి కోసం SABCకి వెళ్ళినప్పుడే ఒకే కుక్క ఉంటుంది, ఆ కుక్క పేరు బాలా సింగ్ అన్న విషయం అప్పుడు నాకు అర్థమైంది. When this dirty dog will submit and say, I need your Holy Spirit to get rid of this unholy Bala Singh. ఈ పిచ్చి కుక్క ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి తన్ను తాను లోబరుచుకొని నాలో ఉన్న ప్రతి అపవిత్రతని తొలగించు అని అడుగుతుందో, The battle is very real. పోరాటం అన్నది చాలా వాస్తవమైందేనండి. The fight is to the death. అది చాలా లోతైన, చాలా బలమైనటువంటి పోరాటం. The more we die to our selfish, dirty nature, the more we are putting to death our own selves, the more the Holy Spirit will come alive inside of us. మన స్వార్థపూరితమైనటువంటి కోర్కెలను, ఇచ్ఛలను ఎంత ఎక్కువగా మనము చంపుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతగా మన లోపలికి వస్తారు. In my Father's house, I'll tell you, I can preach the whole night about my Father's house. నా తండ్రి ఇంటిలో రాత్రి అంతా కూడా ఆయన గృహాన్ని గురించి, ఆయన ఇంటిని గురించి నేను బోధించవచ్చు. In my Father's house. నా తండ్రి ఇంటిలో, This old house I am living in, నేను నివాసం ఉంటున్నటువంటి ఈ ఇంటిలో the roof is falling down little by little. నెమ్మదిగా పైన ఉన్నటువంటి పైకప్పు రాలిపోతుందండి. This old house I am living in, నేను నివాసం ఉంటున్న ఈ ఇల్లు అంతటిలో
This is not a permanent house. This is a rental property. ఇది ఒక శాశ్వతమైన గృహం కాదండి, అద్దె ఇల్లు మాత్రమే. It is needing all the time here and there repair. మరి ఈ అద్దె ఇల్లుకి ఎప్పుడు ఏదో ఒక రిపేర్లే అవసరం. One glass window is broken. There's all kinds of problems, brother. అప్పుడప్పుడు ఒక గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, అన్ని సమస్యలే. Sometimes the door doesn't work properly. కొన్నిసార్లు ఈ డోర్ సరిగా పనిచేయదు. There are all kinds of funny noises. రకరకాల మరి హాస్యకరమైన సౌండ్లు మోకాళ్ళలోంచి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, కిర్రు కిర్రు అని. And as you grow older and older, you will get more and more problems in this house. ఈ ఇంటిలో మనము వృద్ధులమయ్యే కొద్దీ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. Sometimes when I am driving my son just to make some fun, okay, this is not real, just to make some fun, my son will suddenly say in the car, he'll say, everybody put the window down, everybody put the window down, daddy has done something. ఓకే, నేను నా కుమారుడు కారులో వెళ్ళినప్పుడు సరదాకి అప్పుడప్పుడు నా కుమారుడు అంటాడు, వెంటనే మీరు గ్లాస్ విండోస్ అని కిందకు దింపేయండి, డాడీ చేశారంటారు. Daddy has done something. I said, no, not me. నేనంటాను, లేదు నేనేం చేయలేదు అంటాను. Oh, I'll tell you, the more you understand this is not a permanent dwelling, the more you long for heaven. ఇది శాశ్వతమైన నివాసము కాదు అని ఎంత ఎక్కువగా నువ్వు అర్థం చేసుకుంటే శాశ్వతమైన ఆ నివాసం కోసం అంత ఎక్కువగా నువ్వు అభిలషిస్తావు. I have a home in heaven. పరలోకమందు నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. And Jesus said, in my father's house. యేసు అన్నాడు, నా తండ్రి ఇంటిలో. I go to my father and your father, same father. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మీ తండ్రి దగ్గరికి వెళ్తాను, మీ తండ్రి నా తండ్రి ఒక్కలే. What a joyful statement. That should bring confidence deep into your heart. That should bring strength into your soul. నా తండ్రి మీ తండ్రి అన్న యేసు మాట మన హృదయాల్లోనికి ధైర్యాన్ని, నిబ్బరాన్ని మన మనసులోనికి నింపవలసి ఉన్నది. Bible scholars teach us that the first 3 verses are the most amazing verses in chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయములోని మొదటి 3 వచనాలు అత్యంత అద్భుతమైన వచనాలు అని చెప్పి బైబిల్ పండితులు బోధిస్తారు. A virgin by the name of Mary was betrothed, means promised unto. That means that there was an exchange, a covenant, a promise made, a promise received. There was a solid agreement. కన్య అయిన మరియా మనందరికీ తెలుసు, దేవునికి ఆమెకి మధ్య ఒక చాలా స్థిరమైనటువంటి నిబంధన, ఒక వాగ్దానము వాళ్ళిద్దరి మధ్య కుదిరింది. And the disciples were looking at Jesus, and Jesus was telling these words. We don't have that excitement because we don't have that knowledge. We don't have that knowledge, we don't have that excitement because we do not understand what is happening here. ఇక్కడ శిష్యులు యేసు ఈ మాటలు చెప్తూ ఉండగా యేసు వైపు చూస్తూ ఆ మాటలు వింటూ వారికి అర్థం కావట్లేదు ఇవన్నీ, ఎందుకంటే ఇదంతా ఏంటో వాళ్ళకి అప్పటికి తెలియదు. These were the same words that Joseph spoke to Mary on their engagement. మరి ఇవే మాటలు యోసేపు మరియతో ఎంగేజ్మెంట్ అయినటువంటి రోజున ఇవే మాటలను యోసేపు మరియతో పలికాడు. Imagine the disciples were, ఊహించండి, శిష్యులు ఒక్కసారి నోరు తెరిచి ఉంటారు. Old Peter was sitting there and thinking, this is what I remember in front of my mother-in-law. I told my wife. నేను మా అత్తగారి ముందు, పేతురు అనుకుంటున్నాడు, మా అత్తగారి ముందు పెళ్లిలో నా భార్యకు నేను ఈ మాటలు చెప్పాను. What is Jesus telling? ఇప్పుడు యేసు ఈ మాటలు మనకి చెప్తున్నాడు, దాని భావం ఏమై ఉంటుందబ్బా అని పేతురు సందేహిస్తున్నాడు. ఇక్కడ Get excited about these words. ఈ మాటలను బట్టి వాళ్ళెంతో విస్మయానికి గురయ్యారు. Read it through, my dear, from verses 1 to 3. యోహాను సువార్త 14:1 నుంచి 3 దాకా. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును.
Oh, if this promise is broken, there is no marriage. ఈ వాగ్దానము గనక బ్రేక్ అయిపోతే వివాహమే లేదు. There is no marriage supper of the Lamb. There is no heaven. There is no Father in heaven. It is all a lie. ఈ వాగ్దానమును కనుక దేవుడు నెరవేర్చలేకపోతే పరలోకములో మధ్యాకాశములో వివాహం లేదు, పెండ్లి విందు లేదు. దేవుడు ఒక పెద్ద అబద్ధికుడు అయిపోయేవాడు. There is 3 times more powerful promises, 3 times multiplied by 3 times. The promise of his first coming is multiplied 3 times, and you will see the assurance of him coming again. Hallelujah. యేసుక్రీస్తు మొదట రాకడను గురించిన కంటే రెండవ రాకడకు 3 రెట్ల అధికమైనటువంటి వాగ్దానములు ఉన్నాయి. ఆయన మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ కూడా జరగబోతూ ఉన్నది. In my Father's house, oh Lord. నా తండ్రి ఇంటిలో, In my Father's house. నా తండ్రి ఇంటిలో. What a joy. ఎంత సంతోషమండి, What an assurance. ఎంత గొప్ప నిశ్చయతని ఇక్కడ క్రీస్తు మనకి కలిగిస్తూ ఉన్నారు. That assurance can be stirred up in your heart only by the presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ద్వారా మాత్రమే ఈ నిశ్చయత అనేది మీ హృదయాలలో కలుగుతుంది, మీ హృదయాలలో స్థిరపరచబడుతుంది, మీ హృదయాలలో అదొక కదలికని తీసుకొని వస్తుంది. Why do you think the people of this world, why do you think the people of this world are saying, what you are talking is nonsense? How can I believe this? This is absolutely nonsense. You must be mad. అయితే ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఈ మాటలు విని వాళ్ళు చెప్పేదంతా కూడా సరైనది కాదు, వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, నేను నమ్మను అని చెప్పి అంటున్నారు. It is better to be mad over Jesus than miserable in this world. అయితే క్రీస్తుని బట్టి పిచ్చి వాళ్ళము అవటమే మంచిది, ఈ లోకపు నరకాన్ని అనుభవించడము కంటే క్రీస్తు విషయమై పిచ్చివాళ్ళం అవటమే మంచిదండి. He is not just wasting his time on your life. మీ జీవితంలో దేవుని కార్యం జరుగుతూ ఉంది. దేవుడు మీ జీవితాలలో ఆయన సమయాన్ని ఎంత మాత్రము వ్యర్థం చేసుకోవట్లేదు. He says in verse number 2, if this was not true, I would have told all of you, go home, do something else, go catch fish. ఇది నిజము కాకపోతే కనుక రెండవ వచనములో క్రీస్తు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి అనేటువంటి విషయము నిజము కాకపోతే కనుక మీరు వెళ్ళండి, మీ పాత ఉద్యోగాలకి వెళ్ళిపోండి, చేపలు పట్టుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎప్పుడో పంపించి వేసి ఉండేవాడిని. I was in London in the drama and production district. I was there traveling with my friend, and there I saw that in their production, in their dramatizations, I saw how real they acted the whole drama, and how they were, and people were taking handkerchief. This is a drama. This is a Broadway drama, but people are taking handkerchief and wiping their tears. They were crying. నేను లండన్లో ఒక డ్రామాని చూశానండి. ఆ డ్రామాలో వాళ్ళు ఎంత బాగా నటించారు అని అంటే, ఆ డ్రామాని చూచి ప్రజలు ఏడుస్తూ కర్చీఫ్లు తీసుకుని కన్నీళ్లు తుడుచుకున్నారు. Jesus is not doing drama with his disciples. ఇక్కడ శిష్యులతో క్రీస్తు ఒక డ్రామా చేయటం లేదు. But we are living today like this whole thing is a drama. We are just part of the drama. అయితే మనం మాత్రం ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక నాటకము అని కొన్నిసార్లు అనుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తున్నాం. We have the real promise of the Son of God. క్రీస్తు దేవుని కుమారుని గురించినటువంటి ఒక నిజమైన వాగ్దానము మనకున్నది. He has been well known never to lie even one time. ఒక్కసారి కూడా ఆయన అబద్ధం ఆడినటువంటి వాడు కాదు. If this was not so, I would have told you. He would have himself told you, this is not true. నా తండ్రి ఇంట అనేక నివాసములు లేకపోతే కనుక నేనే మీకు చెప్తానంటున్నాడు ఆయన. I visited that Sunday school teacher who told me there were 2 dogs inside me. నాలో 2 కుక్కలు ఉన్నాయని చెప్పినటువంటి సండే స్కూల్ టీచర్ గారిని ఆ తర్వాత రోజుల్లో వెళ్ళి కలుసుకున్నానండి. I heard that she was in an old people's home. She had been retired, so I was not willing to go and say, you told me a lie. అయితే ఒక వృద్ధాశ్రమంలో రిటైర్ అయిపోయి వృద్ధాశ్రమంలో ఉన్నారు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి మీరు నాకు అబద్ధం చెప్పారని మాత్రం నేను అనలేదు. So I took a big Horlicks bottle and went to the retirement home and said, Auntie, how are you doing? ఓ పెద్ద హార్లిక్స్ బాటిల్ తీసుకుని ఆంటీ ఎలాగున్నారు, బాగున్నారా అని చెప్పి అడిగాను.
నో బాగున్నారు. ఫైన్. ఆవిడ ఏం బాగోలేదండి, ఏదో ఉన్నానని చెప్పింది. I said, oh Lord, thank you Jesus, you delivered me from that Sunday school class. దేవా నీకు స్తోత్రం ప్రభా, నేను అనుకున్నాను ఆ సండే స్కూల్ క్లాస్ నుంచి నన్ను విడిపించావు అని చెప్పి. Listen carefully. జాగ్రత్తగా వినండి. Jesus is making a promise and he plans to fulfill that promise. యేసు ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నారు, ఆ వాగ్దానమును నెరవేర్చేటువంటి ప్రణాళికను కూడా ఇస్తూ ఉన్నారు. I go to prepare a place for you. What are you preparing for him? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాను, అయితే నా కొరకు మీరేం సిద్ధపరుస్తూ ఉన్నారు? What are you preparing for him? What am I preparing for him? Nothing, Lord Jesus. Nothing. I'm not talking about money, okay? Forget about that. Nothing, Lord Jesus. I know my pockets are empty, okay? Don't worry. I have something in my room. Nothing, Lord Jesus. అయితే నీవు నేను ఆయన కోసం ఏం సిద్ధపరుస్తున్నావు? నా దగ్గరే ఉంది ప్రభా, అంత ఖాళీ ఖాళీ అంటున్నామా? You keep preparing. You prepare everything. ఓ దేవా, నా కోసం నువ్వు అన్ని సిద్ధపరచు, అన్ని బాగా సిద్ధపరచు. You keep preparing. I don't understand. That is the delay. That is the delay. He's waiting for you. He's waiting for you to be prepared. He does not want to surprise you like a thief in the night. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? ఆయన ఆలస్యం వెనుక ఉన్న కారణం ఏమిటి అని అంటే, మనము ఇంకా సిద్ధపడలేదు. My brother, my sister, if my Jesus Christ is preparing so carefully, how much more you and I should be prepared. నీ కోసము నా కోసము ఎంతో శ్రద్ధగా నివాసములను ఆయన సిద్ధపరుస్తూ ఉంటే, మరి మీరు నేను ఆయన కోసం ఇంకా ఎంత జాగ్రత్తగా సిద్ధపడాల్సి ఉంది. A simple definition of heaven is like this. పరలోకమును గురించినటువంటి ఒక అత్యంత సాధారణమైన నిర్వచనం ఇలాగుంటుంది. There are many places. There are many places. My father's house is a big house. Hallelujah. నా తండ్రి ఇల్లు చాలా పెద్దది. Big house. చాలా పెద్ద ఇల్లు నా తండ్రి ఇల్లు. Heaven is a prepared place for a prepared people. సిద్ధపడిన ప్రజల కోసము సిద్ధపరచబడిన ప్రాంతమే పరలోకమండి. A prepared place for a prepared people. సిద్ధపడిన ప్రజల కోసము సిద్ధపరచబడినటువంటి ప్రాంతమే పరలోకం. Your GPS can go wrong sometimes. కొన్నిసార్లు మీ GPS మిమ్మల్ని పొరపాటు మార్గంలో తీసుకుని వెళ్ళొచ్చు. Your Google and your devices may be tracking something else and go wrong. మీ గూగుల్ మ్యాప్స్ లేక ఇతర డివైసెస్ అన్నీ కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించవచ్చు. But inside of us, God has put a device that says home. Heaven is my home. Hallelujah. కానీ మనలో దేవుడు ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇల్లు 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 ఇల్లు, పరలోకమే నా ఇల్లు అని లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటారు. I know, I can understand. Jyoti, your 3 daughters are in 3 directions in the world. జ్యోతి గారి కుమార్తెలు ముగ్గురు ప్రపంచంలోని 3 దిక్కుల్లో ఉన్నారండి. And they may say sometimes we are homesick. కొన్నిసార్లు వారికి బెంగ కలగొచ్చు. My daughter just came after 2.5 years from Canada. కెనడాలో మా కుమార్తె నివాసం ఉంటుంది. 2.5 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలోనే వచ్చింది ఆవిడ. I was telling her, Naomi, don't go back to Canada, stay with me. నేను అన్నాను, నయోమి మళ్ళీ కెనడా వెళ్ళొద్దు, మాతోనే ఉండిపో అని చెప్పాను. She said, no, my husband is coming on the 11th. Already coming tonight. నా భర్త, I'm asking you to pray for them, okay? నా భర్త 11వ తారీఖున వస్తున్నారు అని చెప్పింది. But inside of me, I have already understood. I am leaving. I am going. I am leaving. We need to be homesick. Hallelujah. నా లోపల నేను ఇప్పటికే అర్థం చేసుకున్నాను, ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాను, ఏదో ఒక రోజున నేను దీనిని విడిచి వెళ్ళబోతూ ఉన్నాను,
పరలోకం మీద నాకు బెంగ కలుగుతోంది. The most powerful words in the New Testament, the most powerful words in the New Testament that gives us hope, that gives us courage, that gives us strength for the future is, I will come again. Hallelujah. కొత్త నిబంధనలో మనకి నూతన ధైర్యాన్ని, నూతన నిబ్బరాన్ని, నూతన బలాన్ని కలిగించేటువంటి మాట ఏదైనా ఉంది అని అంటే నేను మరలా తిరిగి రాబోతున్నాను అనేటువంటి మాట. Oh, even so, Maranatha, come Lord Jesus. Our heart and our innermost being should say, come Lord Jesus. మన హృదయము, మన లోపల ఉన్న అంతరంగం అంతా కూడా ప్రభువైన యేసు రమ్ము మరణాత అని మనం చెప్పవలసిన వారముగా ఉన్నాం. Are you excited about it? సంతోషంగా ఉన్నారండి మీరు? Are you excited that I'm saying, yes, Jesus is coming back? యేసు తిరిగి రాబోతూ ఉన్నారు. You cannot say it with your natural self. Your natural affections will not get stirred. మన స్వాభావికమైనటువంటి మనసుతో, శరీరానుసారమైన మనసుతో ఈ మాటలు మనం చెప్పలేము. But when you have that touch of the Holy Spirit inside of you, there is a joy unspeakable. మీలో ఆ పరిశుద్ధాత్మ తాకిడి ఉన్నప్పుడు మాటలతో వర్ణించలేనటువంటి సంతోషం మీ హృదయములలో కలుగుతుంది. The Hindu newspaper office is next door. మన పక్కనే హిందూ న్యూస్ పేపర్ ఆఫీస్ ఉంది. They have a they have very good department of news and publications, very good English, and I have read many times news items, and there was a news item about the railway station story in Hyderabad. హిందూ పేపర్ చాలా మంచి పేపరు, చాలా మంచి ఇంగ్లీషు వాళ్ళు రాస్తారు. అనేక మార్లు నేను చదివాను. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ గురించిన ఒక వార్త వాళ్ళు రాశారు. A confidence trickster. Okay, a confidence trickster is somebody who will build confidence in somebody. A confidence trickster is somebody who will build confidence in somebody, pretend to be something they are not, and deceive someone, take away something, deceive and cheat and leave them alone. ఓకే. Now this is the story. From the big city, a confidence trickster with a briefcase went to what do you call those people? Banjara people, right? The tribal peoples in those days, to one of those villages and pretended to be a medical doctor. సో ఒక వ్యక్తి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నేను ఒక మెడికల్ డాక్టర్ని, మీకు సహాయం చేస్తాను అని చెప్పినటువంటి ఒక మారు వేషముతో రైల్వే స్టేషన్లో and he went to the village. వచ్చి దిగి బంజారా గ్రామంలోనికి వెళ్ళాడు. That's correct, like Banjara. Yeah. Right? And there he pretended to be a doctor. He must have given some kerosene or something, but something happened. Somebody got headache over, and he began to slowly work in that village for a few days, and little by little got their confidence. బంజారా గ్రామంలోనికి వెళ్ళి నేను ఒక డాక్టర్ని అని చెప్పి వాళ్ళకి ఏవేవో మందులు ఇస్తూ నెమ్మదిగా వాళ్ళ విశ్వాసాన్ని చూరగొన్నాడు. And one of the very rich leaders was very happy. Here is a doctor from the big city. This doctor has come to our village, and I will get my daughter married to this doctor. ఆ గ్రామంలో ఉన్నటువంటి ధనవంతుడు ఈ డాక్టర్ని చూసి, చాలా మంచి డాక్టరు మన గ్రామానికి వచ్చాడు, నా కూతుర్నిచ్చి ఈయనకి పెళ్లి చేస్తాను అనుకున్నాడు. And they had a big village celebration, and this man was so proud that his daughter has married a doctor, and he got all the gold and all the ornaments, everything, and he packed everything, and this doctor said, now I am going to my city. వివాహం జరిగింది, చాలా పండగగా బంగారము, గిఫ్ట్లు అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ డాక్టర్ గారు అన్నారు, నేను తిరిగి నా సిటీకి వెళ్ళిపోతాను అన్నాడు. This story was in the Hindu newspaper. హిందూ న్యూస్ పేపర్లో నేను ఈ కథ చదివానండి. I read this story in the Hyderabad railway station. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది ఇది. This man had brought this girl, ఈ అమ్మాయిని తీసుకుని వచ్చాడు, trusting and believing. ఆ అమ్మాయి ఈ డాక్టర్ని నమ్మింది. Brought to the railway station. రైల్వే స్టేషన్కి వచ్చారు. He took the important bag.
ఉన్నటువంటి లగేజ్ అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి బ్యాగ్ ఆయన పట్టుకున్నాడు. with all the gold. బంగారం అంతా ఆ బ్యాగ్ లోనే ఉంది. And he said, you wait here, I'm coming. ఇక్కడే నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు. You wait here, I'm coming. ఇక్కడే ఉండు, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. And he took the bag and he went. He never came back. ఆ బ్యాగ్ ని, బంగారం ఉన్న బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాలేదు. This actually happened in the Hyderabad railway station. ఇది హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో నిజంగా జరిగినటువంటి సంఘటన. The obituary is what I was reading. Obituary, the death notice. This girl had sat in that platform till her hair became grey, till she became an old woman just eating whatever people gave as a beggar. She would not leave that platform. All she had was, she said, he said he's coming, he'll come. She had gone mad and she was a mad woman on the platform. అయితే ఈ యొక్క స్త్రీ ఏం చేసింది అని అంటే, ఆయన వస్తానని చెప్పాడు, తిరిగి వస్తాడు అని ఆమె ఆశిస్తూ పిచ్చిది అయిపోయి ముసలిది అయిపోయేదాకా అదే రైల్వే స్టేషన్లో అలాగే సంవత్సరాల తరబడి ఉండిపోయిందండి. If anybody would try to take her to a home for rehabilitation, anybody would try to take her to a mental asylum, she would not come. She'll fight like a dog. She'll scream. She'll shout. Nobody can touch or take her away. He's coming. He said he's coming. He said he's coming. He will come. He will come. He will come. Are we mad people here today? ఎవరైనా వచ్చి ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాము, మెంటల్ హాస్పిటల్లో చేర్పిద్దాము అని తీసుకువెళదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అస్సలు అంగీకరించేది కాదు. ఆయన వస్తానన్నారు, వస్తాడు వస్తాడు అని చెప్పి ఆమె అంటూ వాళ్ళ దగ్గరికి రానిచ్చేది కాదు. I am a madman, am I? Am I a madman? Was my mother a mad woman? That we said he's coming, he's coming, he's coming. He's not coming. అయితే మనము ఒక నిమిషం ఆలోచన చేయండి. ఆయన వస్తానన్నాడు, వస్తాడు, ఆయన వస్తానన్నాడు, యేసయ్య వస్తాడు అని చెప్తున్నటువంటి మనము పిచ్చివాళ్ళమా? నేను పిచ్చివాడినా? మా అమ్మగారు పిచ్చిదా? I am coming where I am. The I am is a powerful Bible scripture and promise. I am is God's name. I am. ఇక్కడ I always am. యేసుక్రీస్తు అంటున్నారు నేను. నేను అంటే ఇంగ్లీష్ లో ఐ యామ్ అన్నది దేవుని యొక్క నామము, నిజమైనటువంటి నామము. ఆయన అంటున్నాడు నేను తిరిగి వస్తూ ఉన్నాను. Yesterday, today and forever the same. The I am says I am coming. నేను ఉన్నవాడను, అనువాడనటువంటి దేవుడు అంటున్నాడు. నిన్న నేడు నిరంతరముగా ఉన్న దేవుడు అంటున్నాడు నేను తిరిగి వస్తూ ఉన్నాను. We can boldly say again, raising our hands full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారముగా చేతులు పైకెత్తి అవును ప్రభువా, అవును ప్రభువా, He is coming. అవును ఆయన వచ్చుచూ ఉన్నాడు. He is coming soon. ఆయన త్వరలో వచ్చుచూ ఉన్నాడు. That where he is, ఆయన ఎక్కడ ఉన్నాడో there we may be also. మనము కూడా అక్కడ ఉండునట్లు మనలను తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చుచూ ఉన్నాడు. Never again to be separated. Hallelujah. మనం ఇంకా ఆయనకు వేరుగా మనము ఉండబోవటం లేదు. Never again to be separated. మనం ఇంకా ఆయనకు దూరముగా వేరుగా ఉండబోవటం లేదు. What a powerful word of promise. ఎంత శక్తివంతమైన దేవుని వాగ్దానం అండి ఇది. But then verse number 5, ఇక్కడ 5వ వచనం చూడండి, 14వ అధ్యాయము. the great apostle to India is asking a question. ఇక్కడ భారతదేశానికి వచ్చినటువంటి గొప్ప అపోస్తలుడు యేసుక్రీస్తుని ఒక ప్రశ్న అడుగుచూ ఉన్నారు. I think doubting Thomas is a very bad name. సందేహించే తోమా అని ఆయన్ని పిలవటం అన్నది అంత మంచిది కాదనిపిస్తుంది నాకు. It is better to call him honest Thomas. నిజాయితీ గల తోమా అని చెప్పి పిలవటం మంచిదేమో. My grandfather's name was Thomas. నా తాతగారి పేరు తోమా. So I like that name. కాబట్టి ఆ పేరంటే నాకు ఇష్టం అండి. I think it is a big historical church history mistake to call him. It's a big historical 2000 years they have been calling him doubted Thomas. Today I want to tell you he is a real Thomas. He asked a real question. Others were afraid to ask. 2000 సంవత్సరాల నుంచి ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది. అదేంటి అని అంటే అందరూ రియల్ క్వశ్చన్, సందేహించేటువంటి తోమా అంటున్నారు కానీ ఎవ్వరూ అడగటానికి సాహసించనటువంటి
అడిగినటువంటి The ప్రశ్నను apostle to నిజాయితీగా తోమా ఆ రోజున క్రీస్తుని అడిగాడు. The apostle to India, verse number 5. 5వ వచనం చూడండి. తోమా భారతదేశానికి అపోస్తలుడిగా వచ్చినవాడు. We don't know where you're going. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే. How can we know the way? ఆ దానికి మార్గం మాకు ఎలాగో తెలుస్తుంది అని అడిగాడండి. Thomas, how did you come to India if you don't know the way? తోమా మరి ఆ మార్గం ఏంటో నీకు తెలియకపోతే కనుక నువ్వు భారతదేశానికి ఎలా వచ్చావయ్యా? How did you come all that way and land in India in the first century if you don't know the way? Are you lost? ఆ మార్గం ఏదో నీకు తెలియకపోతే అంత దూరం ప్రయాణము చేసి నువ్వు భారతదేశానికి ఆ మొదటి శతాబ్దంలో ఎలాగ వచ్చావు? పొరపాటున వచ్చావా? Of all the people, we in India are most blessed because the man who asked the way, he came to India. మార్గము Hallelujah! హల్లెలూయా. మార్గము ఏది అని క్రీస్తుని నిజాయితీగా ధైర్యముగా అడిగినటువంటి తోమా ద్వారా క్రీస్తు మనకు పరిచయమయ్యాడు కనుక భారతదేశములో ఉన్న క్రైస్తవులమైన మనము Hallelujah! అధికముగా దీవించబడిన వారమండి. హల్లెలూయా. There is evidence that from the very first century there has been a Christian witness in India. There is evidence. You and I are no ordinary people. You and I are chosen by God to be the way maker, the miracle worker. We must have the same first century intensity and anointing again here today. మొదటి శతాబ్దములోనే క్రైస్తవ సాక్ష్యము భారతదేశములో ఉన్నది అని రుజువు చేయబడి ఉంది. మార్గము ఏది అని అడిగిన వ్యక్తి ద్వారా క్రైస్తవ్యము మన దగ్గరకు వచ్చింది కనుక మనము కూడా బయటకు వెళ్ళి ఆ మార్గములోనికి అనేక మందిని తీసుకువచ్చి దేవుని దగ్గరికి నడిపించవలసిన వారముగా ఉన్నాం. Thank the Lord for దేవునికి this అందరూ చేతుల పైకి great దేవునికి స్తోత్రం చెప్పండి. question. దేవునికి స్తోత్రం చెప్పండి. To this man Jesus said, ఈ ప్రశ్న అడిగిన ఈ వ్యక్తికి క్రీస్తు చెప్పాడు. verse number 6, 6వ వచనం, I am the way, నేనే మార్గము, I am the truth, నేనే సత్యము, I am the life. నేనే జీవము. Nobody can come to the Father. నా ద్వారా తప్ప I am the door. ఎవ్వడు నా దగ్గరికి రాడు. నేనే ద్వారమై ఉన్నాను. Today I saw baptism service and my heart was so filled. Suddenly the water is stirring again. Hallelujah. And there is an excitement. Hallelujah. And here are people who know Jesus is coming soon. I must be ready. Are you ready? ఈరోజు నేను బాప్తిస్మ కార్యక్రమం చూశాను. బాప్తిస్మం ఇస్తూ ఉండగా అక్కడ నీళ్లు కదులుతూ ఉండగా నీళ్ల రూపములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాలో కదిలారు. బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ప్రభువు వచ్చుచున్నాడు అని నమ్మి సిద్ధపడుతూ ఉన్నారు. మరి మనమందరము కూడా అదే సిద్ధపడుతూ ఉన్నామా? I thank God that Philip did not come to India. మరి ఫిలిప్పు అనేటువంటి శిష్యుడు భారతదేశానికి రానందుకు నేను దేవునికి I స్తోత్రం thank చెప్తున్నాను. God. Verse number 8 you can see. 8వ వచనం చూడండి. ఫిలిప్పుని గురించి I thank రాయబడింది. God Thomas came to India. తోమా భారతదేశానికి వచ్చాడని నేను దేవునికి స్తోత్రం చెప్తున్నాను. I thank God Philip went to Europe. ఫిలిప్పు ఐరోపా ఖండానికి వెళ్ళాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అండి. That is why there is so much unbelief in Europe today. అందుకే ఐరోపా ఖండములో అవిశ్వాసం తాండవమాడుతుంది. And Philip says, oh, you show me, then I will believe. ఫిలిప్ అంటున్నాడు, తండ్రిని మాకు చూపించు, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నాడు. Philip is saying, you show me, then it is easy, no? If I show you, you will believe. చూపిస్తే నమ్మడం చాలా తేలిక కదా. But the greater miracle is to sit here. You can't see the Holy Spirit. You cannot physically see Jesus. Although people have seen, and I know and I have evidence, people have seen Jesus and the Holy Spirit's work. But you are sitting here, you are believing without seeing. Jesus said, blessed are they who believe without seeing. Hallelujah. ఫిలిప్పు Hallelujah. ఫిలిప్పు కనబరచుము అని అన్నాడండి. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా చూడకయే ఆయన ఉన్నారని, పరిశుద్ధాత్మ కార్యము జరుగుతున్నదని నమ్ముతున్నారు కనుక చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. I know that these young people will be very excited when I tell this now. I am telling you, young people, pinch the person next to you nicely and pinch and say,
the Holy Spirit is real. You పక్కనున్న say, ow, don't say ow. If this is real, the Holy Spirit is more real. మీ పక్కన ఉన్న వారిని ఒకసారి గిచ్చి Come on, చెప్పండి, నేను గిచ్చటము ఎంత వాస్తవమో పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు అన్నది కూడా అంతే వాస్తవము. చాలా నిప్పుడుతుంది, గిచ్చండి మీరు కూడా. Nice lady, fat, little, very, very strong next to you. Give her a good pinch and say the Holy Spirit is real. పక్కన చేయి మీద గిచ్చి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నారని. This brings into my heart experience, a story. ఇది నాకు ఒక కథని జ్ఞాపకం చేస్తుంది. Sometimes I will tell you from my childhood some of my experiences. Don't go and do these things. నేను కొన్ని విషయాలు నా చిన్నప్పుడు చేసినవి చెప్తూ ఉంటానండి. ఇంటికి వెళ్ళి ఆ పనులు మాత్రమే చేయమాకండి. A great apostle from India. My mother is from, I told you, she's from this area. When a preacher will come from India, my mother will run and take me like this. మరి మా తల్లి గారు భారతదేశం మన ఆంధ్రప్రదేశ్కి చెందింది కనుక శ్రీలంకలో ఉండేవాళ్ళం మేము. భారతదేశంలో నుంచి ఎవరన్నా ప్రసంగికుడు వచ్చాడు అంటే కనుక చెవి ఇట్లా పట్టుకుని నన్ను కూడా లాక్కెళ్ళేది. My mother never wanted to be on time. My mother wanted to be early. కరెక్ట్గా సమయానికి రావాలని చెప్పి ఆమె అనుకోదండి, అంటే ఆలస్యంగా వస్తుందని కాదు, ముందే వచ్చి కూర్చునేది. My mother never went on time to church. She went early to church. ఆమె కరెక్ట్గా టైంకి ఎప్పుడు వెళ్ళేది కాదు, ముందే వెళ్ళి కూర్చునేది. And guess what happened to me? I also went early to church. మరి ఆమెతో పాటు నేను కూడా ఇట్లాగా చర్చికి వెళ్తూ ఉండేవాడిని. Thank God somebody brought you early to church. ఈ రోజున అందరికంటే ముందు మిమ్మల్ని ఎవరో చర్చికి పట్టుకొచ్చారు, అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. Now you have a nice chair to sit down. I had to sit on the floor. వారి ఇక్కడ చక్కగా మీకు కూర్చోవడానికి మంచి కుర్చీలు ఉన్నాయండి, కానీ ఆ రోజుల్లో కింద నేల మీద కూర్చోవాలి. You have to sit down and sit there. You can't move 1 inch. If you move 1 inch, you'll get 1. మరి కూర్చోవాలి, ఒక అంగుళం కదిలినా కానీ ఓ మొట్టిగా మీద పడేది. No 1, 2, 3, 4, nothing. 1, 2 ఇవేమి లేవు, వచ్చి కూర్చున్నామంటే ఆరాధన అయిపోయినాక బయటికి వెళ్ళటమే. If you do anything, you have to do there only. ఏమన్నా 1, 2 చేయాలంటే అక్కడే చేయటమే. ఇంకా You have to be like that. అంతే, అలా కూర్చోవాలి. The great preacher was Bhakta Singh from హెబ్రోన్. Bhakta Singh. భక్త సింగ్ అనేటువంటి ఒక గొప్ప ప్రసంగికుడు Great అప్పుడు man. అక్కడికి వచ్చారు. Big man. చాలా గొప్ప మనిషి, I గొప్ప was maybe వ్యక్తి. 11 or 12 years old. ఆ సమయంలో నేను 11, 12 సంవత్సరాల వయసు కలిగిన So వాడిని. I'm sitting there. I'm getting, I think maybe I had worms problem. I can't sit properly. I can't sit quietly. నేను అక్కడ కూర్చున్నాను, కాముగా క్వైట్గా కూర్చోవడం నాకు అసలు చేత కాదు. I'm sitting there. He's preaching. I don't know what he was preaching. Something he was preaching. ఆయన ప్రసంగం చేస్తున్నారు, ఏం చెప్తున్నారో నాకు తెలియదు. I put my hand from inside like this. The fellow next to me, I put my hand. I pinched him nicely. నా చంకలో నుంచి చెయ్యి ఎట్లా పెట్టి పక్కన ఉన్న వాడిని గట్టిగా గిల్లానండి. That fellow shouted, "Amma!" వెంటనే ఆ పక్కన ఎవరినైతే నేను గిచ్చానో వాడు అమ్మా అని అరిచాడు. I was staring at him. నేను కోపంగా పక్కన వైపు చూశాను. Blood was coming from his hand. ఓ రక్తం గారుతా ఉంది వాడి చేతిలో నుంచి. Bala Singh, when Bala Singh will do something, I will do it with my full might. బాలాసింగ్ ఏమైనా చేశాడంటే తన పూర్తి శక్తితో చేస్తాడండి. And Bala Singh stopped Bhakta Singh. మరి ఆ పని చేయటం ద్వారా బాలాసింగ్ భక్త సింగ్ గారి ప్రసంగాన్ని ఆపేశాడు. I didn't know what was happening. మరి అక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. I'm telling you, this is the truth. I was not yet 12 years old. Bhakta Singh stopped preaching. I have the reputation of stopping Bhakta Singh from preaching. భక్త సింగ్ గారిని ప్రసంగమును ఆపినటువంటి ఘనత నాకుందండి. But I didn't know what was going to happen. ఆ తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలియదు. He stopped preaching, doctor, and he came down. ఆయన ప్రసంగం ఆపి కిందకు వచ్చారు. You come with me, I will show you the place. I will show you the exact place, the Christian Fellowship Center in Colombo 6. I know because I go there from time to time and I go and look at the place and remember what I got. సో ఆ రోజున ఇప్పటికీ ఆ ప్లేస్ అలాగే ఉందండి. కొలంబో పట్టణంలో అప్పుడు ఏం జరిగిందో గుర్తించుకోవడానికి మాటికి అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. He came around and he came near me. I didn't see his hand also. His hand was like behind like this. ఆయన చేతిని వెనక్కు పెట్టుకుని ఇట్లా వచ్చారు కిందకు దిగి. He came close to me and gave me one on my head. దగ్గరకు వచ్చి నా నెత్తి మీద ఒక్కటి ఇచ్చారండి.
I got so stunned, I saw stars, but I will not cry. I'm a stubborn little boy. నేను చాలా ఆశ్చర్యపోయాను. అయితే నేను చాలా మొండివాడిని గనక అస్సలు ఏడవలేదు. I was biting my teeth. ఇంత గట్టిగా నేను కూర్చుని ఉన్నాను అక్కడ. He gave me one nice one. I was seeing any blood was coming. ఓహో, ఎంత గట్టిగా కొట్టారంటే రక్తం ఏమన్నా వస్తుందేమో అనుకున్నాను. I was telling, I'll take care of you outside the church. You wait. నేను ఆయన అనుకున్న లోపల, ఇప్పుడు కాదు మీరు బయటకు వస్తారుగా అప్పుడు మీ పని చెప్తా అనుకున్న లోపల. And I turned around for support. I was looking for my mother. I was hoping my mother will support me. నన్ను ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో, నా తల్లి ఏమన్నా సపోర్ట్ చేస్తున్నామోనని అటు ఇటు చూడటం మొదలు పెట్టాను. I turned around and I looked at my mother. My mother was laughing. నా తల్లి వైపు చూస్తే ఆమె నవ్వుతూ ఉంది. My mother was laughing. మా తల్లి నవ్వుతూ ఉంది. I got more angry. ఇంకా ఎక్కువ కోపం వచ్చింది నాకు. I looked at her again. మళ్ళీ చూసాను అమ్మ వైపు. And she was crying also. I couldn't understand. ఆమె నవ్వుతూ ఉంది, ఏడుస్తుంది, నాకు అర్థం కాలేదు. My mother was crying and laughing. ఏడుస్తూ ఉంది, నవ్వుతూ ఉంది. Today, I don't know where your father and mother are, but today if I come down like this and give you one on the head, I will go from here, Messiah Fellowship, right straight to the Vijayawada police station. ఈ రోజున నేను గనక మీ బాబు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలీదు. I don't know. నేను కిందకు వచ్చి ఆయన్ని గనక అలా కొట్టానంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. Your uncle will come, your grandfather will come, your auntie will come with a big broom. పెద్ద కర్ర పట్టుకుని మీ అమ్మ, మీ నాన్న, మీ తాత వీళ్ళందరూ వచ్చేస్తారు. But that day nobody came to help me. అయితే ఆ రోజున నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదండి. Bhakta Singh gave me a nice one. I remembered because my head was paining. తల ఎంత నెప్పుట్టిందంటే ఇప్పటికీ ఆ దెబ్బ గుర్తే నాకు. I'll tell you, the Bible says, even if you are disciplined, corrected by a man of God, that will work righteousness in your life. ఒకవేళ మీరు గనక దైవ జనుని చేత కరెక్ట్ చేయబడితే అది మీ జీవితానికి మంచిది, మీ జీవితానికి నీతిని అది తీసుకొని వస్తుంది. I am telling you this story in honor of a man of God. ఇది ఒక గౌరవనీయుడైనటువంటి దైవజనుడి గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. I was preaching in a large convention in St. George's grounds in Hyderabad when I heard the news that Bhakta Singh was dying. It was his dying year. హైదరాబాద్ పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ లో ప్రసంగం చేస్తూ ఉండగా భక్త సింగ్ గారు చనిపోతూ ఉన్నారనే సమాచారం నాకు తెలిసింది. No man cometh to the Father except Jesus will touch that person. ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరకు రాడు క్రీస్తు ఆ వ్యక్తిని తాకకపోతే. I stopped that entire large Indian evangelical mission convention. I stopped it in the afternoon and said, we must stop and pray for this great apostle, man of God, Bhakta Singh. And I stopped the entire convention and they were all looking at me. Why this man coming from far away? Why he is telling like this? I said, only I know the story and I will tell you. When I was a little boy, Bhakta Singh laid his hands on me. I am telling it in a very spiritual way. వెంటనే I won't tell the way it happened. వెంటనే I am telling you today. But there I said, great man of God kept his hand on me. వెంటనే ఆ మీటింగు నేను ఆపేసేసి ఇప్పుడు మనందరము కూడా భక్త సింగ్ గారి కోసం ప్రార్థన చేయాలి. ఆయన చాలా గొప్ప దైవజనుడు. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆయన నా మీద చెయ్యి ఉంచి నన్ను ఆశీర్వదించారు, కొట్టాడని చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నాను మీకు. నన్ను ఆశీర్వదించాడు అని చెప్పి ఆ మీటింగ్ను ఆపేసి ఆయన కోసం ప్రార్థన చేశాం. I will send you that comforter, Parakletos. I will send you another just like me. You say to me, I wish Jesus was like he was on the shore of Galilee. I wish Jesus was walking on this earth like the first century. How nice, how very nice. You don't know how very nice it is. You will have to go to Galilee. He won't visit you in Vijayawada. యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు లాగానే ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తుని అలాగ చూడాలంటే ఎక్కడ ఆయన రాడు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాల్సి వస్తుంది.
You and I have a greater privilege than the first century Christians, that all over the world at the same moment the Holy Spirit, glory be unto God Almighty, at the same time the Holy Spirit can visit you and visit me at the same time. ఆది కాలములో ఉన్న క్రైస్తవులము కంటే మనందరము గొప్ప ధన్యులము. ఎందుకనంటే ఆ రోజున క్రీస్తు కేవలం ఒక ఇశ్రాయేలు దేశములో మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజున ఆయన ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయములో పలు రకాల చోట్ల ఉన్న పలు రకాల మనుషులను ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంధించగలవారుగా ఉన్నారు. And that he can make Jesus Christ so real that you will close your eyes and say, Lord Jesus, you are so near to me. You're nearer than my breath on my nostrils. You're so close to me. I know you are with me. You are in me. You're working for me. You will never leave me. Hallelujah. ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యము మీలో జరుగుతూ ఉండగా యేసు వైపు మీరు చూస్తూ, దేవా యేసయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, నా శ్వాస నాకు ఎంత దగ్గరగా ఉన్నదో అంత దగ్గరగా నువ్వు నాతో ఉన్నావు, నా జీవితంలో కార్యము చేస్తూ ఉన్నావు, నాకు మేలు చేస్తూ ఉన్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావు అని చెప్పి ఆత్మ ద్వారా మీరు క్రీస్తుకు చెప్పగలవారుగా ఉన్నారు. I said that day a great man of God placed his hand on me. How hard, I will never tell any of you. Today I am telling you, but how hard I will not. But see what God has done for me. 48 years I am saying he is real, he is true, he will touch your life and he will transform your life. అయితే ఆ రోజున ఒక దైవజనుడి చేయి చాలా గట్టిగా నా మీద పడిందండి. కానీ అది ఎంత గట్టిగానో మీకు నేను పూర్తిగా చెప్పలేదు. కానీ 48 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు నాలో చేస్తున్నటువంటి కార్యమును అది ఏమిటో నేను మాత్రమే ఎరిగి ఉన్నాను. అదే కార్యమును ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాలలో చేయబోతున్నారు. You know why the promise and the presence of Jesus is so real to you and me today? It is because of the Holy Spirit. యేసుక్రీస్తు యొక్క సన్నిధి, యేసుక్రీస్తు యొక్క వాగ్దానము ఎందుకు వాస్తవముగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి అని అంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే. The Spirit of truth. ఆయన సత్యపు ఆత్మ అయి ఉన్నారు. Verse number 17, he is the Spirit of truth. 17వ వచనం చూడండి. He is the Spirit of truth. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ 16వ వచనంలో ఉన్నది. He is not the spirit of fear. ఆయన భయము కలిగించే ఆత్మ కాదు. He is not the spirit of fear. ఆయన భయము కలిగించే ఆత్మ కాదు. He is the Spirit of truth. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. And they that worship God must worship him in spirit and in truth, because he is the Spirit of truth. And today he is really true to us because of the Holy Spirit. ఆయన సత్య స్వరూపి కనుక దేవుని ఆరాధించేటువంటి వారు సత్యముతో ఆత్మతోను ఆరాధించవలసిన వారుగా ఉన్నారు. The only way to renew our faith, the only way to renew our courage, the only way to have a fresh experience of Jesus is to renew ourselves in the Holy Spirit by praying in the Holy Spirit. క్రీస్తునందు మనల్ని మనము నూతన పరుచుకోవాలంటే, నూతన బలము పొందుకోవాలంటే ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఆ ఆత్మ శక్తిలో ఉండే నూతనత్వాన్ని మనము సంపాదించుకోవాలి. Tonight is revival night. ఈ రాత్రి ఒక ఉజ్జీవపు రాత్రి. Tonight is not just survival night. ఈ రాత్రి ఏదో బతికుండే రాత్రి కాదండి ఇది. Not somehow, oh, one more service over, I am ready to go home now. మరో కూటం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాననే కూటం కాదు ఇది. Now only the real service is beginning. ఇప్పుడు నిజమైనటువంటి కూడిక ఇప్పుడు ఆరంభం కాబోతూ ఉన్నది. Now only something is going to happen and you are going to be revived by the power of the Holy Spirit. ఇప్పుడు దేవుని కార్యము జరగబోతూ ఉంది. మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత ఉజ్జీవింపబడబోతూ ఉన్నారు. Someone is listening to me on the television and somebody is watching me and saying, I wish I was there. I am not there. I am not there. So how I can experience what he is telling? What he is telling is only for the people there. No, my darling. No, my darling. I am telling you, here, there, everywhere, the Holy Spirit real. And you will experience it in your lonely little room. You will experiencing something so supernatural. No curtain will shake. No table will move. But the Holy Spirit will
come upon you. Hallelujah. టీవీలో యూట్యూబ్ లో దేవుని వాక్యం చూస్తున్న వారు నేను కూడా అక్కడ ఉంటే బాగుండు అని ఒకవేళ అనుకుంటున్నారేమో. అలాగే మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఏ రూమ్ లో కూర్చుని ఈ వాక్య సందేశాన్ని చూస్తూ ఉన్నారు, అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు రాబోతూ ఉన్నారు. ఓ గొప్ప కదలికను నీ జీవితంలోనికి తీసుకుని రాబోతూ Everybody ఉన్నారు. close your eyes for a moment. Raise your hand and pray కొద్దిసేపు. for those people who will hear this message, who will watch this message. Pray for those people. Raise your hand, close your eyes and say, Lord Jesus, by the power of your comforter, by the power of your Holy Spirit, make Jesus real to these people. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే ఈ సందేశం వింటున్నారు, ఇక్కడ కూర్చున్న వారు కానీ టీవీలో గృహాల్లో చూస్తున్న వారు కానీ, ప్రభువా వారందరి జీవితాలలో నీ ఆత్మ బలమైన కార్యం జరిగించాయా. You fulfilled your promise. దేవా మా జీవితాలలో నీ యొక్క వాగ్దానమును నెరవేర్చయ్యా. Just like you promised, you sent from the Father the Spirit of comfort and strength and guidance and counsel. The Holy Spirit is among us. He is not here to leave us. ఓ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపిస్తానని వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానమును జ్ఞాపకము చేసుకుని ఆ మధ్యలో నీ కార్యము జరిగించు నాయనా. Oh Holy Spirit of God, all over the world, touch people tonight. ఓ పరిశుద్ధాత్మ దేవ, ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి నీ ప్రజలను, touch people all over the ఓ world. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను తాకు నాయనా. Morning, evening, night time, anytime, anywhere, the same powerful Holy Spirit will penetrate your space. Come to where you are, and we are praying tonight for you. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి మీరెక్కడ ఉన్నప్పటికీ అది ఏ సమయమైనా గాని పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి చొచ్చుకోవస్తూ ఉన్నారు. మీలో బలమైన కార్యము చేయబోతూ ఉన్నారు. అందుకోసం మీకోసం ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. No longer is distance a barrier. ఓ దూరం అనేది ఒక అడ్డు ఆటంకం ఏమీ కాదండి. We have a glorified Jesus walking among us. Hallelujah. పరచబడినటువంటి యేసు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడబోతూ ఉన్నారు. We have a glorified Christ who can touch lives all over. ఓ జీవితములను తాకగలిగిన, జీవితములను సంపూర్ణముగా మార్చగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మహిమపరచబడిన యేసయ్య మన మధ్యలో ఉన్నారు. You cannot make this feeling happen by yourself. This is not a manipulated feeling. I'm not trying to make you feel. I have been preaching this good gospel for 48 years, and I'm telling you, tonight He is more real to me and closer to me. Tonight He is more real to me and closer to me because of the presence and power of the Holy Spirit. ఈ సమయంలో నేను మిమ్మల్ని బలవంతం చేయబోట్లేదండి. శారీరకంగా జరిగేటువంటి కార్యము కాదు. 48 సంవత్సరములుగా ఈ ఆత్మని గురించి నేను ప్రసంగిస్తూ ఉన్నాను. ఆయన ఎంత వాస్తవమైన వ్యక్తో, ఆయన ఎలాగున కార్యము చేయగలరో అనుభవించినటువంటి వానిగా ఈ సమయంలో నిలబడి మీతో మాట్లాడుతూ ఉన్నాను. Throw away your dirty doubt. Throw away your dirty doubt. Start believing all over again and receive the power of the Holy Spirit, and Jesus will come to you and He will be real to you tonight. మీలో ఉన్నటువంటి సందేహాలు, సంశయాలు అన్నింటినీ కూడా ఇప్పుడే యేసు నామములో బయటకు తోసివేయండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మండి. ఆయనను మీ లోపలికి ఆహ్వానించండి. మీ జీవితంలో ఓ అద్భుతమైనటువంటి మార్పుని మీరు చూడబోతున్నారు. Thank you brothers for choosing the right songs. Thank you brother for calling upon God, the Holy Spirit, to come touch the people. He is going to do that right now. సరైనటువంటి పాటలు పాడుతున్నందుకు స్నేహితులారా మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మన మధ్యలో కార్యం చేయబోతూ ఉన్నారు. Stand up everyone. ప్రతి వారు లేచి నిలబడండి. Stand up everyone. ప్రతి వారు లేచి నిలబడండి. One more opportunity has come for us and for me to demonstrate that the Holy Spirit is real. My Father's house is a real place, and heaven is my home, and you and I are not going to get lost. You and I are not going to get somewhere else. You and I are going home to heaven one day, but tonight heaven comes down to you. Hallelujah. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి ఇల్లు నిజమైనవని, వాస్తవమైనవని నిరూపించేటువంటి మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. ఆయన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నారు. Close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి.
Forget about what you can see. మీరు ఏది చూడగలరో దాని విషయం మర్చిపోండి. Close your eyes మీ కళ్ళు మూసుకోండి. and see what is real. వాస్తవమైనది ఏదో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు చూడండి. And experience what is real. ఏది వాస్తవమైనదో ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని I am ఇప్పుడే believing God అనుభవించండి. tonight as Pastor Dr. Ratna Kumar comes up with me and we are going to stand together, and myself, Pastor Venkat, we are all going to start praying together. You are going to experience a fresh outpouring of the Holy Spirit upon your life, and you're going to walk out of this place saying, it is real, it is very real, it is very, very real. Oh, Dr. Ratna Kumar garu, మేము మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. హల్లెలూయా. మీ జీవితంలో జరగబోతున్నది దేవుని కార్యము. The Holy Spirit has made Jesus real to me tonight. I will not doubt anymore. యేసు నువ్వు వాస్తవమైన వాడవయ్యా. నేను నిన్ను నమ్ముతూ Stop my ఉన్నాను. doubting నేను ఎంత మాత్రము సందేహించను నాయనా. and start my believing. ఓ దేవా నిన్ను నమ్మటం ఆరంభిస్తూ ఉన్నానయ్యా. Oh, cry to God, the Holy Spirit, say, Lord, touch my life tonight. Lift up your hand and say, touch me tonight. చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవా నా జీవితాన్ని తాకమని ఒకసారి Come, Holy చెప్పడానికి. Spirit, పరిశుద్ధాత్మ దేవా దిగిరండి. fall upon these dear ఎప్పుడే people. దేవా మీరు దిగిరమని వేడుకుంటున్నామయ్యా. Let heaven come down upon us. ఎప్పుడే పరలోకము మా మీదకు దిగి వచ్చును గాక. That there will be a testimony. There will be a testimony ఈ సమయంలో దేవుడు ఒక గొప్ప సాక్ష్యములను ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నారు. that heaven has come down. పరలోకం ఇక్కడ దిగి వచ్చిందని సాక్ష్యం మనం వినబోతూ ఉన్నాము. And people in Vijayawada will hear about it. Go to that Messiah fellowship. Communicate with them. Send us a message on chat group. Anything that you have, let us know how the Holy Spirit made Jesus real to you tonight. ఈ రాత్రి కాలము మీ జీవితాలలో జరగబోతున్నటువంటి పరిశుద్ధాత్మ కార్యమును గురించి మీ స్నేహితులతో మీ సన్నిహితులతో మీరు పంచుకోండి. Don't look to the right, don't look to the left. You plug in, you connect, and the Holy Spirit surely as I am alive today, surely He will touch you tonight. Lift up your hand and call on the Holy Spirit. Call on the Holy Spirit and say, Lord, come upon me fresh. Renew my life. Renew my life. కుడివైపు మీరు చూడవద్దు, ఎడమ వైపు మీరు చూడవద్దు. మరి అందరూ దయచేసి మీ రెండు చేతులు పైకి ప్రభువా పరిశుద్ధాత్ముడా నీ శక్తిని నా మీద కృమ్మరించు ప్రభువా. అన్య భాషలతో మాట్లాడాలి. అందరూ అడగండి. ఒక పాట పాడుతూ ఉండగా అడగండి, పరిశుద్ధాత్ముడా నా మీదకి దిగిరండి ప్రభువా. ఈరోజు నేను మేడగదిలో ఉండగా నేను ప్రభువా నీ ఆత్మ చేత నింపబడాలి. అటువంటి తృష్ణ ఆకలి కలిగి అడగండి. ఈరోజు ప్రభు మన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబోతున్నాడు. ఆత్మను వర్షములాగా వర్షించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బహు బలముగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఇది విడుదల గడియ, ఇది స్వస్థత గడియ, ఇది ఆత్మను కుమ్మరించే గడియ. అడగండి. మీరందరూ చేతులు ఎత్తండి. మౌనంగా ఎవరండి దయచేసి అందరూ చేతులు ఎత్తండి. ఆకలి ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలముగా సంచారం చేస్తున్నాడు. ఓర మదల శదార మదల కెరే బహమదల కొరోదర మదల ఫోర మదల షోథోట రేషదర మదల కనాదుర షేర కనాదుర రే రర మదల షే పౌరదర మదల కనాదుర. నీకే వందనాలు ప్రభువా, వందనాలు, వందనాలు. బలమైన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరిచి అన్ని భాషలు మాట్లాడండి. వాక్ శక్తి దేవుడు ఇస్తున్నాడు, వాక్ శక్తి ఇస్తున్నాడు, వాక్ శక్తి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్ శక్తి ఇస్తుండగా మాట్లాడండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. దేవుని నామాన్ని గల్పంచండి, గల్పంచండి, గల్పంచండి. ఓ రమదల షే రో రమదల ఇదిగో రమదల షే రమదల రో రమదల షే షే రే ఓ రమదల షే రమదల షో రే షే మదల షద ఖరాదర మదల షర మదల ఖరాదుర. హల్లెలూయా, 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 హల్లెలూయా.
You're not just saying yes, ayya, and looking around. You are being touched deep inside of your heart. It is the Holy Spirit inside of you, not outside of you. Inside of you, it is the Holy Spirit inside of you. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల, బయట కాదు, నీ లోపల ఆయన కార్యము చేస్తూ ఉండగా, Inside of you, నీ లోపల ఆయన కార్యం జరుగుతూ ఉండగా, causing you to cry out, Yesaya. గట్టిగా గట్టిగా కేక And when you వేసి cry out, ప్రార్థన and when you cry out, చేయడానికి, Yesaya, అనడానికి, Jesus, Jesus, touch. He will touch you. Cry out by the power of the Holy Spirit. Everybody గట్టిగా here. పాడండి, హృదయపూర్వకముగా, హృదయపూర్వకంగా పాడండి, పాడండి. Yesaya. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి పాడండి. Yesaya. అడగండి, ఆకలితో అడగండి, అడగండి. ఏ ఒక్కరు మౌనముగా ఉండరు, అందరూ అడగండి. యేసయ్యా, నింపు నాయనా. By the power of the Holy Spirit. అందరూ గట్టిగా పాడండి, ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి అందరూ. హల్లెలూయా, 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 Make yourself so real. హల్లెలూయా, హల్లెలూయా. వందనములు ప్రభువా, వందనములు, వందనములు పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనములు. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, Thank you. నీ దయలేని Thank you, Holy Spirit. నేను ఊహించలేను. Thank you, Holy Spirit. యేసయ్యా, యేసయ్యా. Yesaya. Yesaya. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేని బ్రతుకలేనయ్యా. యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా. నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను. అందరూ ఒకే స్వరంతో చెప్తాం, యేసయ్యా. బిగ్గరగా, యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా. Touch your people. Touch your people. హల్లెలూయా, 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 హల్లెలూయా. Touch your people, Lord. హల్లెలూయా. ముట్టండి ప్రభువా, నీ ప్రజలను సందర్శించండి ప్రభువా. నీ శక్తిని విడుదల చేశాడు దేవుడి రాత్రి సమయంలో. పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేశాడు. పరిశుద్ధాత్మ పావురము మన మధ్య సంచారము చేస్తుండగా ఎంతమంది రాత్రి సమయంలో శక్తిని పొందుకున్నారు. నీకు వందనాలు ప్రభువా. నీ బలమైన ఆత్మచేత సంచారము చేస్తుండగా ప్రభువా. కొంతమందిని దేవుడు అంటే అడగండి, ప్రభువా నా పెదవులను కాల్చు ప్రభువా. God wants to touch your lips tonight. God wants to touch your lips tonight. Why don't you ask the Lord, touch my lips, oh God. నా పెదవులను కాల్చు ప్రభువా. అపవిత్రమైన పెదవులను కాల్చు ప్రభువా. అడగండి, అపవిత్రమైన పెదవులను కాల్చు ప్రభువా. కాల్చు ప్రభువా. అపవిత్రమైన పెదవులను కాల్చు ప్రభువా. నన్ను మండించు ప్రభువా. నన్ను వెలిగించు, నన్ను శుద్ధినిగా చేయి.
పరిశుద్ధాత్మగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశరాకుని అగ్నితో కాల్చుమా. పరిశుద్ధాత్మగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా ఈ హృదయం. అందరం హృదయపూర్వకంగా చెప్తామా? ఇదిగో దేవా ఈ మనసు నీకేనయ్యా. ఇదిగో దేవా ఈ దేహం, ఈ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధాత్మగ్నితో కాల్చుమా. ఎవరికి వారే మీరున్న చోట ఒకసారి కింద మోకాళ్ళని ప్రార్థన చేయండి. ఒకసారి మీరున్న చోటే పరిశుద్ధాత్మ కార్యము జరుగుతుండగా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఉన్న చోట్లే మోకాళ్ళని ప్రార్థన చేయండి. మోకాళ్ళని, ప్రభువా నీ అగ్నితే నన్ను నింపుము, ప్రభువా నీ అగ్నితే నన్ను కాల్చుము, ప్రభువా మోకాళ్ళని అడగండి. ఇది ప్రభు తన పరిచయను బలంగా జరిగిస్తున్నాడు. ఈ సమయము మరల రాదు, ఈ అవకాశం మరల రాదు. ఈ అవకాశం ఉండగానే, సమయం ఉండగానే అడగండి. హృదయాన్ని కృమ్మరించి అడగండి. కన్నీరు కారుస్తూ అడగండి. ప్రభువా యాకోబులాగా పెనుగులాడండి. సమయం పెనుగులాడండి. wrestle with the Lord, wrestle with the Lord, the saints of God, wrestle with the Lord. దేవునితో మీరు పెనుగులాడండి. అడగండి, అడగండి. ప్రభువా నీవు నన్ను దీవిస్తే గాని, నన్ను నీ ఆత్మతో నింపితే గాని ఈ మేడగదను నేను విడవను. ప్రభువా ఈ మేడగదను నేను విడవను. నన్ను నింపు, 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 నింపు నాయన, నన్ను నింపు ప్రభువా. నీ అగ్ని చేత నింపు ప్రభువా. నింపు, నింపు. అడగండి. కన్నీరు కారుస్తూ అడగండి. ఆశకున్న ప్రాణాలను మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. అడగండి. ప్రభువా నిన్ను విడిచిపెట్టను ప్రభువా. మందిరాన్ని నేను విడవను. ఇది అనుకూల సమయం ప్రభువా. నీ వాగ్దానం చేశావు ప్రభువా. ఈ కడవరి వర్షాన్ని నా మీద కృమ్మరించు ప్రభువా. నా సంతానం మీద కృమ్మరించు, నా సంతాన ఇంటి మీద కృమ్మరించు, నా భర్త మీద కృమ్మరించు, నా భార్య మీద కృమ్మరించు, నా కుమారుల మీద, కుమార్తెల మీద నీ కడవరి వర్షాన్ని కృమ్మరించు. అన్ని భాషలు ఆత్మశక్తి పొందిన వారు అన్ని భాషలో మాట్లాడి దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని భాషలో మాట్లాడండి, 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 మాట్లాడండి. ప్రభు నామాన్ని కనపరచండి, కనపరచండి. ప్రభువా నన్ను దర్శించు ప్రభువా. నువ్వు దీవిస్తే కానీ ప్రభువా, నాతో మాట్లాడితే కానీ నేను విడవను ప్రభువా. ఈ స్థలాన్ని విడవను, నిన్ను విడవను ప్రభువా అని అడగండి, 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 అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి. ప్రతి వారు కన్నీరు కార్చండి, రొమ్ము బాదుకోండి, హృదయాన్ని కృమ్మరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో మీరున్నారు, మేడగదిలో ఉన్నారు, మేడగదిలో మీరున్నారు. ఈ మేడగదిని విడవవద్దు. ఈ మేడగదిలోనే ఆత్మచేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి బలపంచుకు దిగివచ్చుగాక, 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 దిగివచ్చుగాక. ఓరా షదర బదల కడాదుర బదల షెదర బదల కడాదుర రేర బదల షెదర కుడాదుర బదల షే పోదర బదల షీదర బదల కుడోదర బదల షెదే కుడోదర షౌదర బదల కడాదుర బదల షే పూదర బదల షగాదర బదల షీదర కడాదుర షకే బద లగో రీదర బదల షందర కడాదుర బదల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగండి. నింపండి ప్రభువా. నన్ను నింపు ప్రభువా. నన్ను నింపు ప్రభువా. నన్ను తాకు ప్రభువా. నన్ను తట్టు ప్రభువా. నన్ను నింపు ప్రభువా. నన్ను నింపు ప్రభువా. నన్ను నింపు ప్రభువా. అడగండి, అడగండి. అప్పుడే విడవద్దు. అడగండి, అడగండి. నింపు ప్రభువా. నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ, 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 ఆత్మ, పరిశుద్ధాత్మ, 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 ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ,
పరిశుద్ధాత్మ మండే అగ్నిల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. అందరూ అడగండి, అన్య భాషలు గాలల్లే నన్ను తాకుమా, జీవనదిలాగా ప్రవహించు ప్రభువా. మండే అగ్నిల్లేరా దేవా, అడగండి, మండే అగ్నిలాగా అన్య భాషలతో అభిషేకించు ప్రభువా, అభిషేకించు, అభిషేకించు. గాలల్లే నన్ను తాకుమా, తాకుము ప్రభువా, జీవనదిలాగా ప్రవహించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. అవును ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్యలో బలముగా జరిగించావు ప్రభువా. అనేక మందిని రాత్రి సమయంలో దర్శించావు, ముట్టావు ప్రభువా. నీ కదలికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా, ముట్టావు, అనేక మందిని సందర్శించావు ప్రభువా, మేల్కొలిపావు ప్రభువా. అయ్యా, నీకు నిద్రపోతున్న సంఘాన్ని మేల్కొలిపావు, ఉజ్జీవింపచేసావు ప్రభువా. నీకు వందనాలు ప్రభు. జీవ జ్వాలను మా మధ్య మండిస్తున్నావు ప్రభువా. కడవరి ఉద్యోగాన్ని మరొకసారి మా మధ్యకు పంపించావు ప్రభువా. అయ్యా, అంచె దినములో నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పావు ప్రభువా. ఆ యోవేలు ప్రవచనం ప్రభువా 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు కానీ ప్రభువా, మా మధ్య కూడా ప్రవచన నెరవేర్పు జరిగిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. సర్వ జనాంగం మీద నీ ఆత్మను కృమ్మరిస్తానని చెప్పావు ప్రభువా. పురుషుల మీద, స్త్రీల మీద ప్రభువా, అయ్యా, బాలుల మీద, బాలికల మీద ప్రభువా, అన్ని వర్గాల మీద, అన్ని జాతుల మీద, అన్ని తెగల మీద ప్రభువా, నీ ఆత్మను కృమ్మరించే దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. ఈ సంఘము నీది ప్రభువా. పాతాళలోక దారములు నీ సంఘము ఎదుట నిలువజాలవని సెలవిచ్చావు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ మంటను ప్రభు ఇంకా రగిల్చండి ప్రభువా. ఈ మంటను మరింతగా రగిల్చండి ప్రభువా. ఈ మంటను మరింతగా రగిల్చమని ప్రార్థన చేస్తున్నావు ప్రభువా. ఈ మంట ఆరిపోకుండా ప్రభువా, ఈ ఉద్యమం ప్రభువా మా మధ్య అరుదలము మండాలి ప్రభువా. ఈ మంట ప్రభువా మాలో ప్రభువా, అయ్యా, మా సంఘములో నుంచి సమాజంలోనికి వెళ్ళాలి ప్రభువా. మా రాష్ట్రంలోనికి, మా దేశంలోనికి, మా ప్రపంచంలోనికి ప్రభువా ఈ మంట ప్రభువా ఎక్కడి నుంచి ప్రభువా అనే ప్రతి స్థలానికి వ్యాపించాలని వేడుకుంటున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన. అలాగే ప్రభువా, ప్రతి ఒక్కరిని దర్శించావు ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. పునరుద్ధాన శక్తి మాకు కావాలి, పునరుద్ధాన బలము మాకు కావాలి ప్రభువా. అయ్యా, నీ శరీరంలో, నీ రక్తంలో మేమందరం పాలిభాగస్తులు కాబోతుండగా ప్రభువా, అయ్యా, మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. రేపటి పునరుద్ధానంతో ప్రభువా, అయ్యా, నీకు వందనములు ప్రభు. నీ మందిరముకు నాయన అయ్యా వేగిరపు మరియవలే పెందల కడ లేచి ప్రభువా, ఏ విధంగా తాను సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళిందో ప్రభువా, పెందల కడే ప్రభువా ఆతురతతో, ఆసక్తితో ప్రభువా నీ ప్రజలు నీ మందిరానికి వచ్చి ప్రభువా నేను ఆత్మతోను సత్యముతోను ఆరాధించలాగా సహాయం చేయమని వేడుకుంటున్నావు ప్రభువా. వాక్యం ఇతను మీ దాసుని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. మరల ప్రభు రేపు పునరుద్ధాన మందు ప్రభు మరల మరొకసారి ఘనంగా నీ దాసుని వాడుకోమని వేడుకుంటున్నావు ప్రభు. నీ బిడ్డలు రాత్రి సమయం తిరిగి వారి గృహాలకు వెళ్ళబోతుండగా నీ దూతల ముందుగా పంపించి ప్రభు అయ్యా మార్గాల్లో క్షేమం కలుగజేసి వారి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా నడిపించమని యేసు దివ్య నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 ఆరాధనలు జరుగుచున్నవి. మొదటి ఆరాధన ఉదయం 8:30 రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. మనం ఎదుర్కొంటున్న శ్రమలు మనంతలో మనం భరించలేము. మనం ఎదుర్కొంటున్న పోరాటాలు మన శక్తికి మించిన పోరాటాలు, శక్తికి మించిన అనారోగ్యాలు, శక్తికి మించిన ఆరోగ్య సమస్యలు, శక్తికి మించిన ఆర్థిక సమస్యలు, శక్తికి మించిన కుటుంబ సమస్యలు. ఈ కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు బయటికి రావాలంటే గనక మనము ప్రార్థన చేసే వారితో మన సహవాసం చేయాలి. మెస్సియా చిల్డ్రన్ చర్చ్ 3 సంవత్సరముల వయసు నుండి 15 సంవత్సరాల వయసు గల బాలబాలికల కొరకు ప్రతి ఆదివారం ఉదయం 8:30 ప్రత్యేక ఆరాధనలు జరుగుచున్నవి.
ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు, దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మనం ప్రతి ఈ లోకానికి సంబంధమై ఈ లోకంలో కలిసిరా ఉన్నాం, మేలు పొందడం, దీవెన పొందడం, దానికి సంబంధించిందైతే పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం పొందలేం. ప్రార్థనా శిఖరం ఆత్మపూర్ణులైన ప్రార్థనా యోధులు అనుదినము ప్రపంచ శాంతి, దేశ మరియు రాష్ట్ర సుస్థిర పరిపాలన కొరకు, ఆత్మల రక్షణ, రోగుల స్వస్థత, దుర్వ్యసనాల నుండి విడుదల, అపవిత్రాత్మలచే పీడింపబడుతున్న వారి కొరకు ఎడతెగక ప్రార్థనలు జరుగుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్ బైబిల్స్, వాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభించుచున్నవి. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటోనగర్ గేట్, విజయవాడ 7. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరియు 9494767733.